భవానీ గారిని చూస్తా అంటే అసలు ఇంత అందమైన అమ్మాయిని లవ్ ఎట్ ఫస్ట్ సైటా అంత ఆలోచిస్తున్నారు చెప్పండి. అబ్బాయి జుట్టు ఇంకెక్కువ ఉండేది, ఇంత ఉండేది. మా పిన్ని వాళ్ళు మా నాయన అస్సలకి బట్టతల రాదురా. మీ జుట్టే మీకు అందమైన భార్యను తీసుకొచ్చింది అయితే. సో తాళి కట్టినప్పుడు ఎవరు ఏడ్చారు? నేను ఎందుకు ఏడుస్తా? స్ట్రిక్ట్ వైఫా, జోవియల్ వైఫా? సరే తరలే. ఫిబ్రవరి అనగానే మన అందరికీ గుర్తొచ్చేది వ్యాలంటైన్ వీక్. మరి ఈ వ్యాలంటైన్ వీక్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మరి మంచి మంచి కపుల్స్తో కూడా ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నాను. మరి ఎవరో ఎందుకో ఆల్రెడీ స్మార్ట్ జోడీలోని దుమ్ము లేపేస్తున్నారు కదా మన అభయ్ అండ్ భవానీ గారు. సో వాళ్ళతోనే స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు అయితే పిలిపించేసాను మన స్టూడియోకి. సో లేట్ ఎందుకు మాట్లాడదాం వాళ్ళ లవ్ స్టోరీ గురించి అండ్ ఇప్పుడు రీసెంట్ కపుల్స్కి వాళ్ళు ఎటువంటి మోటివేషన్ అలాగే కొన్ని ఎటువంటివి ఇస్తారన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అభయ్ గారు. హాయ్. హాయ్ భవానీ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్టర్ బిగ్ బాస్లో మీరు వచ్చేసిన తర్వాత మనం కలిసాం. మళ్ళీ బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది మీ లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ రికగ్నిషన్ కొంచెం ఎక్కువైంది ఆబ్వియస్లీ, ఎందుకంటే టీవీ మీడియం అనేది చాలా ఎక్కువ చూస్తుంది కంపేర్ టు సినిమాస్. సో నేను ఆ గ్యాప్లో సినిమాలు కూడా తక్కువ చేసిన కాబట్టి చాలామంది నేను సినిమాలకి కొంచెం దూరం ఉన్నా అన్న ఇంటెన్షన్లో ఉండే, ఇంటెన్షనల్లీ కాదు డైరెక్షన్ చేస్తుండే. సో దానివల్ల కొన్ని సినిమాలు తక్కువ యాక్ట్ చేయాల్సి వచ్చింది. సో అట్లా తెలియలేదు. బట్ ఆ పిక్చర్ అంతా క్లియర్ అయింది జనాలకి, లేదు మనోడు యాక్టింగే చేస్తున్నాడు, డైరెక్షన్ వల్ల కొంచెం ఇదైంది అనేది ఆ టీవీ మీడియం త్రూ జనాలకు తెలిసింది. సో దెన్ ఇమ్మీడియట్లీ అయితే ప్రాజెక్ట్ బిగ్ బాస్ ముందు స్టార్ట్ చేసినా అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది డైరెక్షన్. దాంతోపాటు ఒక 2-3 సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నా. గోయింగ్ గుడ్, మంచిగా నడుస్తుంది. ఓకే. సో ఏదైనా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా మందికి కొంతమంది బీభత్సంగా ఫేమ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది డౌన్ అయిపోతూ ఉంటారు. సో మీరు ఆ బీభత్సమైన కేటగిరీలో ఉన్నారా లేకపోతే డౌన్ అయ్యే కేటగిరీలో ఉన్నారా? అంటే నేను జస్ట్ ఆ ఫేజ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన. ఓకే. అండ్ లక్కీలీ ఏంటంటే ఆల్రెడీ నేను సినిమాలలో నాకుంటే ఒక చిన్న రికగ్నిషన్ ఉంది కాబట్టి స్పెషల్గా అంటే బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ నీకు ఫేమ్ ఇస్తుంది, కానీ మళ్ళీ నీకు ఎండ్ ఆఫ్ ద డే నీ టాలెంటే నేను ముందుకు తీసుకెళ్తుంది. సో డెఫినెట్గా నన్ను నమ్మిన కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి నా వర్క్ యాస్టీస్గా నడుస్తూనే ఉన్నది. లైక్ టూ మచ్ హై కాదు, టూ మచ్ లో కాదు, బట్ ఏదైతే నేను వెళ్తున్నానో దానికంటే ఒక 2 స్టెప్స్ అయితే ముందుకు వెళ్తున్నా. ఓకే. సో నెక్స్ట్ అభయ్ గారు ఏం చేస్తూ ఉంటారు? సినిమాల నుంచి మనకి మళ్ళీ వస్తారా లేకపోతే ఎటువంటి క్యారెక్టర్స్తో మన ముందుకు వస్తారా అనుకునే టైంలో ఇలా ఇస్మార్ట్ జోడీలో మెరిశారు. ఏం మరి మీకు ఇంట్రెస్టా ఇస్మార్ట్ జోడీలో? ఆల్రెడీ కొన్ని సీజన్స్ చూసారు కాబట్టి ఆ మెమరీస్ గ్యాదర్ చేసుకోవడం, ప్రతి మూమెంట్ని షేర్ చేసుకోవడం మీకు అది నచ్చిందా? అంటే అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అదొక ప్లాట్ఫామ్ నన్ను అడిగితే. సో మీకు ఎలా అనిపించింది వెంటనే ఆఫర్ రాగానే? ఫస్ట్ వచ్చినప్పుడు నేను తీసుకుందామా వద్దామన్న డైలమా ఉండే, ఎందుకంటే తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తన లైఫ్ తన ప్రొఫెషన్ మొత్తం డిఫరెంట్, పేరెంటింగ్ కోచ్. సో కంప్లీట్ దానికి సంబంధం లేదు. మనం పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్తున్నప్పుడు అలవాటు లేకపోతే మనం ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడితే మళ్ళీ అది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనాలు తెలియదు, తనను ఎందుకు అనవసరంగా ఇటు తీసుకురావడం మళ్ళీ ఇబ్బంది పడుతుంది అన్నట్టు నేను చాలా అనుకున్నా. బట్ ఓంకార్ అన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్పినారు, ఈ మూమెంట్ మళ్ళీ రాదు, ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి అంతసేపు టైం స్పెండ్ చేసి ఈ చిన్న చిన్న గేమ్స్ ఎప్పుడు ఆడుంటారు మీరు, గుర్తు తెచ్చుకోండి అన్నప్పుడు నాకు అనిపించింది అవును కదా మనం ఆ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఆ డెసిషన్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అని తొందరలోనే రియలైజ్ అయ్యాం. స్టేజ్ మీద మేము ఇద్దరం కలిసి డ్యాన్స్ చేయడం కావచ్చు, మా గురించి మేము మాట్లాడుకోవడము, తన మనసులో ఉన్నది చెప్పడము. సో ఓపెన్గా మాకు అనిపించింది మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాం. అండ్ డే మొత్తం తనతోటే కలిసి ఉండడము, పక్కపక్కకే కూర్చోబెడతారు. సో మొత్తం ఎటు వెళ్ళినా కలిసే వెళ్తాం అన్నాడు. సో అంత టైం దొరకదు. జనరల్గా మనము ఏదన్నా అవుటింగ్కి వెళ్ళినా కూడా ఏదో ఒక స్పేస్ దొరుకుతుంది, పర్సనల్ స్పేస్, ఎటో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అది ఇద్దరం కలిసి ఉండడం కాబట్టి నేను తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అని నాకు అనిపించింది. చాలా మంచి మెమరీస్ ఇప్పటివరకు అయితే. అండ్ ఇస్మార్ట్ జోడీకి వచ్చిన తర్వాత అభయ్ గారిని పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్ అంతా భవానీ గారి మీదే. అంటే ఆమె అసలు అవునా ఇండస్ట్రీతో ఆమెకు సంబంధం లేదా? అంటే చాలామంది మిమ్మల్ని మీ హైపర్ యాక్టివ్నెస్ కావచ్చు, అంటే కెమెరా అంటే ఫియర్ లేదు అట్లా మాట్లాడుతూ ఉంటే ఈమెకి ఇండస్ట్రీ అంటే అన్నీ తెలుసు, ఎప్పుడో మేబీ అన్నిట్లో యాక్ట్ చేసే ఉంటారు, ఆమెకు ఆ భయం లేదా అన్నట్టుగానే, అంటే ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అన్నది మీలో మేము చూడలా ఫ్రమ్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా.
సో మీకు మేబీ అంటే మీకు ఇంట్రెస్టా అట్లా కెమెరా ముందుకు రావాలి, నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలి, నేనేంటో తెలియాలి అని చెప్పి? యాక్చువల్గా నాకు అసలు జీరో ఇంట్రెస్ట్ ఉండేదండి, కానీ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ జోడీ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకొక థింగ్ ఏంటి అంటే నేను డే మొత్తం అభయ్తోనే ఉంటా కాబట్టి నాకు కెమెరాస్ ఇవేమీ కనిపించవు. అభయ్ అప్పుడప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటాడు కెమెరాస్ ఉన్నాయని, కానీ నేను కెమెరాస్ మైక్ ఇలాంటివి పట్టించుకోను. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటున్నా. అలానే చాలా జోవియల్గా గేమ్స్ కానీ ఏవి కానీ చాలా అంటే పర్టికులర్గా ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, ఇలానే గేమ్స్ ఆడాలి, లేకపోతే నన్ను నేను ఇలా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఇవేమీ ప్రీ ప్లానింగ్ లేకుండే. జస్ట్ వెళ్ళినామా, ఆడినామా, ఎంజాయ్ చేసినామా, ఆయనతోని కొన్ని జోక్స్ వేసినానా వచ్చినానా. ఇంట్లో కూడా నార్మల్గా జోక్స్ వేస్తాం కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అవే అక్కడ వేయడము. ఆ డెసిషన్ మేకింగ్లో కూడా ఇప్పుడు నామినేషన్స్ ఉంటాయి, ఆ డెసిషన్ మేకింగ్లో కూడా నీ దగ్గర పాయింట్స్ ఉన్నాయి, నా దగ్గర కలిసి చేసే పనులు ఇవన్నీ. జనరల్లీ మనం ఇవి ఈ జనరేషన్లో మనం అవి మిస్ అవుతాం. సింగిల్ పర్సన్ డెసిషనే వెళ్తూ ఉంటుంది ఏ ఇంట్లో అయినా, ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ డెసిషన్. ఇప్పుడు కిడ్ దగ్గరకు వస్తే వైఫ్ డెసిషన్స్ వెళ్ళడం, ఫినాన్షియల్ దగ్గరకు వస్తే హస్బెండ్ డెసిషన్. అలా కాకుండా ఇద్దరు కలిసి మేక్ చేసే డెసిషన్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. అవి నార్మల్గా మనకి డైలీ లైఫ్లో జరగవు కదండి. అందుకు నేను ఇంకా హైపర్ యాక్టివ్గా ఉండి, మాకు ఎపిసోడ్స్ కూడా 2 o'clock 3 o'clock 4 o'clock అవుతుంటాయా ఆడిపిస్తారు. అప్పుడు కూడా కాఫీ తాగినామా, యాక్టివ్ అయినామా, సరే ఆడుకుందాం. కానీ మీకు కొన్ని గేమ్స్ అనిపించవా, అరే ఏంద్రా మా పిల్లలు ఆడాల్సిన గేమ్ మేము మా చేత ఆడిస్తున్నాం? అవి ఎంత టఫ్ అనిపిస్తాయి తెలుసా అండి. ఆ గేమ్స్ చూడడానికి చాలా సింపుల్ అనిపిస్తాయి. ఆ మినిట్కి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే క్విక్, ఫాస్టెస్ట్ హ్యాండ్స్ ఫస్ట్ అన్నట్టు. సో ఆ మినిట్లో అందరికంటే స్పీడ్ చేయాలన్న ఒక అది ఉంటుంది కదా, క్యూరియాసిటీ, ఆ టెన్షను, అది చాలా ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అండ్ రెండోది ఆయన ఎక్కువ ఫిజికల్గా స్ట్రెస్ చేయాలనుకోవడం మనల్ని. ఎందుకంటే మనం అంతంత కాస్ట్యూమ్స్ వేసుకొని పెద్ద గేమ్లు ఆడలేము, సింపుల్గా ఆడేలాగానే ఉంటాయి. ఆయన మెయిన్ మోటో ఏంటంటే ఆ గేమ్ని మనం ఎంజాయ్ చేయాలి, యాజ్ ఎ కపుల్, యాజ్ ఎ ఫ్యామిలీ, చూస్తూ ఆడియన్స్ కూడా నవ్వుకోవాలి. సో అట్లా చిన్న గేమ్స్ ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద షోనే అది. సో అట్లా మీరు చెప్తే షాక్ అవుతారు, చిన్న గేమ్స్. అవును, కానీ అవి ఓడిపోతాం కూడా, ఆ స్టేజ్ పైన బ్లాంక్ అయిపోతామండి. అంటే ఆ లైటింగ్స్ ఎందుకంటే చూసినప్పుడు మేము కూడా అనుకుంటా ఇది గేమా, ఇది వీళ్ళ చేత ఆడిపించడం ఏంది అన్నట్టు అనిపిస్తుంది. ఓడిపోవడం ఇంకా అంటే జనరలీ ఆ లైటింగ్స్ కి ఫస్ట్ బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. నా విషయానికి వస్తే నాకు ఆ లైటింగ్స్ అవన్నీ అలవాటు ఉండవు కదా, డిఫరెంట్ కలర్స్ ఉండేసరికి థాట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, అక్కడే ఉండవు. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ మనకి ఇప్పుడు ఒక వార్మ్ లైట్లో కూర్చోబెడితే మన బ్రెయిన్, మన హార్ట్ అన్నీ యాక్టివ్ మోడ్లో పనిచేస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు తీసుకొచ్చి డిఫరెంట్ లైట్స్లలో మనల్ని యాక్టివ్గా ఉండు అని అంటే ట్రిగర్ సెన్సేషన్స్ అవుతూ ఉంటాయి, లేకపోతే మనకు అది తెలియకుండానే కోపం వస్తూ ఉంటుంది కొన్ని గేమ్స్లో. ఇదేంటి ఇది ఆడలేకపోయినానా అని, అది చాలా ఈజీగా కనిపిస్తుంది అక్కడ, కానీ మనకన్నా క్విక్గా ఆడే వాళ్ళు ఉంటారు. ఆ చిన్న గేమ్స్ అయినా కోపాలు, ప్రేమలు. నాకు ఎందుకు అనిపించింది అంటే ప్రదీప్ గారికి అంటే ఒక గేమ్ పెట్టారు కదా, బెలూన్స్ అంటే కలర్స్ అన్నీ కూడా ఒక లైన్లో పెట్టాలి అని చెప్పి గేమ్ ఉంది చూసారు, అది అయ్యో ఇది కూడా ఆడలేకపోయింది, ఇంత ఈజీ గేమ్, జస్ట్ అన్ని మ్యాచ్ ఒకే కలర్లు పెట్టడం కదా, ఇది కూడా ఆడలేకపోతున్నారు ఏంటబ్బా అనిపిస్తా ఉంటుంది. అయితే దాంట్లో ఒక చిన్న అదేంటి అంటే మనకి స్ట్రైట్ కనబడతాయి, వాళ్ళు పైనుంచి కిందికి చూడాలి. సో విజన్ కొంచెం వాళ్ళకి డిస్టర్బ్ ఉంటుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లే ఉంటుంది చిన్న ఇప్పుడు ఒక గేమ్ ఆడారు అందరు కలిసి, వాటర్ పోస్తూ ఉండాలి. సో అది ఎట్లా అంటే చూసేటప్పుడు సింపులే కదా అనిపిస్తుంది. ఫ్యామిలీ థీమ్లో లెఫ్ట్ అంటే రైట్ పోవాలి, రైట్ అంటే లెఫ్ట్ పోవాలి. సో ఆయన ఎప్పుడు కమాండ్ ఇస్తాడా అని వెయిట్ చేస్తాం ఒకటి. రెండోది కొన్ని సడన్గా ఎడమ అంటాడు, అది తెలీదు. ఎడమ కుడి, ఇప్పుడు కొంతమందికి తెలుగు ఇంగ్లీష్ అంత ఉండరు, ఇప్పుడు ఈమె ఉంది ఎస్పెషల్లీ, ఎడమనగానే కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, ఆపోజిట్ వెళ్ళాలి. ఎడమ అంటే కుడి వెళ్ళాలి, కుడి అంటే ఆపోజిట్ వెళ్ళాలి. లెఫ్ట్ అంటే కొంచెం అంటే ఇప్పుడు చెప్పిన ఎడమ అంటే లెఫ్ట్, రైట్ అంటే కుడి అని చెప్పిన ఆ ఇన్స్టింక్ట్ లో పనిచేయదు కదా బ్రెయిన్, అది ఆడతాడు గేమ్. సో అక్కడ మజా వస్తుంది. సో ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ని ఇలాగా అంటే మనకి ఎప్పుడో పెళ్లి టైంలో అని ఏదో చిన్న గేమ్స్ ఆడిపించడమే తప్ప, తర్వాత మన బిజీ షెడ్యూల్, ఫ్యామిలీ, పిల్లలు, సంపాదన వీటిలో పడిపోతూ మనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుందని కానీ, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటివి కూడా మనం మాట్లాడుకోవచ్చు, ఇలాంటివి కూడా మనం ఆడొచ్చు అన్నది మర్చిపోతూ ఉంటాం. అండ్ బిజీ లైఫ్లో అందరూ మర్చిపోతున్నారు. బట్ ఇట్లా
కలిసి కూర్చోబెట్టి ఇలా ఆడిపిస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీరు అన్ని కెమెరాల ముందు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీరు కొన్ని షేర్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం, అంటే ఆ రొమాన్స్గా, అంటే ఆ రొమాంటిక్గా ఉండడం, అది మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది కెమెరా ముందు? ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ కాన్సెప్టే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని ఎందుకు చెప్పానంటే, మనకి ఇప్పుడు మదర్స్ కానీ లేకపోతే ఫాదర్స్ కానీ, ఫాదర్స్ ఎర్నింగ్లో కానీ, మదర్స్ చిల్డ్రన్ని బ్రింగింగ్ అప్లో కానీ బిజీ అయిపోయి వాళ్ళకి వాళ్ళు కూడా చాలామంది మేమిద్దరం అనే కాదు, చాలా కపుల్స్ అంటే పబ్లిక్లో కిస్ చేసుకోవడానికి కానీ హగ్ చేసుకోవడం, కిస్ అంటే ఆడ్గా కాదు, నార్మల్గా చీక్స్ పైన, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అది చూపించడానికి కూడా ఒక మొహమాటం, జస్ట్ హ్యాండ్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడరు wife and ఈ husband. జనరేషన్ కొంచెం అది తగ్గిందిలేండి, హ్యాండ్ పట్టుకొని నడుస్తున్నారు. బట్ కిస్ అండ్ హగ్స్ ఆర్ లైక్ నాట్ నార్మల్ ఈ జనరేషన్కి. నాట్ చిల్డ్రన్కి కూడా అలాంటి ఒక అదేదో పెద్ద బ్యాడ్ థింగ్ అన్నట్టు చూపిస్తున్నారు. నేను ఓంకార్ అన్న షోలో చూసింది అదే. దో యూ కిస్, అది నార్మలైజ్ అయిపోయింది ఆ స్టేజ్లో. నీ వైఫ్ని నువ్వు కిస్ పెట్టుకుంటున్నావు, నీ హస్బెండ్ని నువ్వు కిస్ పెట్టుకున్నావు, అండ్ దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అదేదో ఆడ్ థింగ్ కాదు చేసేది. హగ్స్ కూడా ఇఫ్ యూ విన్, మనకు అది వస్తుంది, అరే మేమిద్దరం కలిసి విన్ అయినాం, ఆ ప్రైడ్ ఉంటుంది. అది చిన్న గేమ్ అయినా సెలబ్రేషన్ బిగ్గా ఉంటుంది. ఆ సెలబ్రేషన్ వల్ల మాకు ఇంకొంచెం ఎక్కువ కిక్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ విన్ అయినాము అని, ఓకే విన్ అయినారు అని అంటే మాకంత ఫన్ రాదు. అమ్మా మీరు విన్ అయినారు అని అన్న కూడా ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాడు. ఏదైనా ఒక గేమ్ పెడితే దాంట్లో ఒక ఎగ్జైట్మెంట్ పొగుడుతాడు అన్న. భలే ఉన్నారు ఈరోజు మీరు ఇద్దరు అనగానే మనకి ఒక 2 ఇంచుల పైన ఉంటుంది, ఎంకరేజింగ్ ఉంటుంది. అందుకు మాకు అవన్నీ నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వస్తున్నాను చేతులు పట్టుకోవడం, ఇవన్నీ మాకు ఇలానే. ఇప్పుడు మేము ఇంట్లో పిల్లలకు కూడా హగ్స్ ఆర్ లైక్ వెరీ నార్మల్. ఫ్యామిలీ హగ్ చేసుకుంటాము, మమ్మీ డాడీ హగ్, నార్మల్గా హగ్స్ ఆర్ నార్మల్ అన్న విషయాన్ని మేము పాపకు కూడా ప్రొజెక్ట్ చేసాము. అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మాత్రమే. అంటే ఇప్పుడు ఏదైనా పాప ఏదైనా చిన్న చిన్న గేమ్స్ ఆడిపిస్తాం ఆమెకి, ఏదన్నా ఆమె చేసింది అనుకో, ఇమ్మీడియట్లీ ఫ్యామిలీ హగ్ అంటాం, అనగానే వస్తుంది, ముగ్గురు వచ్చి హగ్ చేసుకుంటాం. సో అది ఏంటంటే అట్లాంటివి ఉండాలి. అంటే ఆ ఎమోషనల్ బాండింగ్ చాలా మంది బయట వైఫ్ అండ్ హస్బెండ్ నార్మల్గా అట్లా హగ్ చేసుకున్న అప్రిషియేషన్ లాగా ఉన్నా సరే, ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా, బయట కూడా అందరికీ తెలియాలా వీళ్ళిద్దరు ఇట్లా ఉంటున్నట్టు, అంటే వెంటనే నెగిటివిటీ అన్నది ఎక్కువ పోర్ట్రే అయిపోతూ ఉంటుంది. అంటే అదే చెప్తా, నెగిటివిటీ అనేది మనం ఏం చేసినా ప్రొజెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి కూర్చున్నా ఈ అవసరమా వీడి షోలో వచ్చి ఇట్లా కూర్చోవడం అని అంటారు. కలవకపోయినా వాడు మన పెళ్ళామే కదా పక్కకు మంచిగా కూర్చోవచ్చు కదా అని అంటారు. సో అనేటోడు అంటనే ఉంటాడు. సో వాళ్ళ గురించి అసలు పట్టించుకోదు, పాయింట్ నెంబర్ 1. రెండోది సింపుల్, జనాలు మర్చిపోతారు ఒకటే పాయింట్, లివ్ లెట్ లివ్. నువ్వు బతుకు, పక్కన వాళ్ళని బతకనివ్వు, అంతే. చాలా ఈజియెస్ట్ థింగ్ లైఫ్ బతకడానికి. కానీ ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి ఒకడు వాని వ్యూస్ కోసం ఒకటి చేస్తారు, దాన్ని ఇంకొకరు. సో ఎవ్రీ కాయిన్, జనరల్గా కాయిన్కి హెడ్స్ టైల్స్ ఉన్నట్టు ప్రతి పాయింట్కి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ మాట్లాడేవాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తారు, పాజిటివ్ మాట్లాడేవాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారు. నా పాయింట్ ఏంటంటే అవన్నీ వదిలేయాలి. ఒకటే థింగ్, మనం వైఫ్ అండ్ హస్బెండ్, మనం ఎవరికి ఇట్లా ఉండాలి అని చెప్పట్లేదు, మనం మనకు నచ్చినట్టు ఉంటున్నాం అంతే. లెట్స్ ఎంజాయ్ దిస్ ఫేజ్ అన్న మూమెంట్లోనే మేమున్నాం. అలా చేసే వాళ్ళు కూడా నెగిటివ్ మాట్లాడితే వాళ్ళకి వ్యూస్ కూడా వస్తాయి. నెగిటివిటీ అట్రాక్ట్ చేసినంత పాజిటివిటీ అట్రాక్ట్ చేయదు. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడి శ్లోకము, కృష్ణుడి శ్లోకము చెప్తే దానికి 1000 వ్యూస్ ఉంటాయి. అదే ఇప్పుడు మనం దేనైనా తిట్టినట్టు మాట్లాడితే దానికి 1 lakh వ్యూస్ ఉంటాయి. సో నెగిటివిటీని ఎక్కువ మంది చూస్తున్నప్పుడు నెగిటివే మాట్లాడతారు కదా, చూసే వాళ్ళే తప్పు అని కూడా అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంకరేజ్ చేయొద్దు. బేసికల్గా ఎంకరేజ్ చేయకపోతే ఎవడైతే నెగిటివ్ మళ్ళీ వాళ్ళు పాజిటివే మాట్లాడతారు కదా. పాజిటివ్కి ఎక్కువ వ్యూస్ ఉంటే పాజిటివే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాను. మనం ఏదైతే ఎంకరేజ్ చేస్తామో అదే జరుగుతుంది అని నా ఒపీనియన్. ఎస్, అసలు ఆ అబ్బాయి గారు, నేను అంటే భవానీ గారిని చూస్తా అంటే అసలు ఇంత అందమైన అమ్మాయిని ఫస్ట్ టైం చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంత ఆలోచిస్తున్నారు. అలాంటిది అంత గ్యాప్ ఇచ్చారు ఎందుకు? సిగ్గింగా? ఇప్పుడు 5 ఏళ్ల క్రితం స్టోరీ. అట్లా ఏం లేదు, అంటే మేము కలిసే కంటే ముందు ఫోన్లోనే ఎక్కువ మాట్లాడుకున్నాము. సో ఫోన్లో మాట్లాడుకున్న టైంకే మేము మా ఈక్వేషన్స్ మ్యాచ్ అయినాయి, అంటే మా మైండ్ సెట్ అయింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలంటే ఫస్ట్ కావాల్సింది వాళ్ళకి మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి, ఈక్వల్ మైండ్ సెట్ ఉండాలి, అట్లీస్ట్ అర్థం చేసుకునే మెంటాలిటీ ఉండాలి. సో ఆ కంపాటబిలిటీ మనకు ఉంది అని అంటే ఇంక ఇట్స్ డన్ వెల్ అండ్ గుడ్. ఇక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎట్లా ఉన్నావు, ఏం ప్రొఫెషన్ చేస్తున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు, అవన్నీ సెకండరీ. ఇద్దరు కలిసి బతకడం స్టార్ట్ చేస్తే ఎట్లనైనా బతకగలుగుతారు. సో అది నేను ముందే ఫిక్స్ అప్ అయిపోయినా.
వచ్చిన తర్వాత దెన్ ఫస్ట్ టైం తను చూసినప్పుడు చెప్పేసాను, అంటే అప్పటికే చెప్పేసాను నేను చేసుకుందాం అనుకుంటున్నా అని. దెన్ ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పండి, కంటిన్యూ చేయండి. అదే. ఆయన సిగ్గు పడతా పడతా అక్కడ ఆకులన్నీ అదే సో ఫస్ట్ టైం కలవంగానే అదే ఇట్లా ఏమన్నా ఏం ఆలోచించినావు అని అన్నా, చేసుకుందాం అని చెప్పేసి. మీరు కూడా ఇక ఓకే నాకు కూడా ఎలాగో చేసుకోవాలి కదా అని చేసుకున్నారా, లేకపోతే అబ్బాయి గారిలో ఏం బాగా అట్రాక్టివ్ అని? అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చిపోయిన తర్వాత మా ఇంట్లో చుట్టాలందరూ ఉంటారు కదా, మాది 3rd ఫ్లోర్లో ఇల్లు అనమాట. పైనుంచి కిందకు చూసినారు అబ్బాయి వెళ్తుంటే. అబ్బాయి జుట్టు ఇంకెక్కువ ఉండేది, ఇంత ఉండేది. మా పిన్ని వాళ్ళు మా నాయన అస్సలకే బట్టతల రాదురా ఇప్పుడు మెయిన్ అది యాక్చువల్లీ అస్సలకే బట్టతల రాదురా, చేసుకోరా, బొజ్జ లోపల పోతుంది కానీ బట్టతల అయితే రాదురా, అది ఇంపార్టెంట్ రా, 40 ఏళ్ళు వచ్చినా బట్టతల రాదురా. మీ ఫ్యామిలీలో ఎవరికి లేదా? లేదు, ఎవరికి లేదు. అయితే ఓకే. పైనుంచి జుట్టుని అది నిజమా ఒకసారి పీకి చూద్దామా, అది నిజం, ఎన్ని డౌట్లు మా ఇంట్లో వాళ్ళకి. అది నిజం జుట్టు అంతట్లుందిరా, ఈ రోజులలో జుట్టు అంతా వెనక్కి వెళ్ళిపోయి. ఆయనకి టెన్షన్స్ అవన్నీ ఎక్కువ లేవనుకుంటాను మోస్ట్లీ, అంతే కదా. సాఫ్ట్వేర్ లో కొంచెం బొజ్జ కొంచెం బట్టతల అది ఉంటుంది నార్మల్గా, అంటే 90% మా దాంట్లో అవి చూస్తాం. నాట్ అబౌట్ ప్రొఫెషన్, అది బేసికల్ ఏంటంటే జీన్స్, అది అంతే, దానికి మించి ఏం చెప్పలేము. ఇప్పుడు మా డాడీ వాళ్ళ డాడీకి మా డాడీ వాళ్ళ డాడీ 86 ఎట్ ద ఏజ్ ఆఫ్ 86 చనిపోయిండు. ఆయన చనిపోయేప్పటికి కూడా ఆయనకు వైట్ హెయిరే తక్కువ ఉండే ఆ ఏజ్కి. నాకే ఇప్పుడు చాలా ఉన్నాయి, బట్ ఆయనకు తక్కువ ఉండే. హెయిర్ లాస్ కూడా ఎక్కువ లేదు, ఫుల్ హెయిర్ ఉండే, థిక్ హెయిర్ ఉండే. సో ఎక్కడో అక్కడక్కడ కొంచెం హెయిర్ పోయింది. సో సేమ్ అదే డాడీకి వచ్చింది, సేమ్ అదే నాకు వచ్చింది. మేబీ అంతే అంటారు. ఇప్పుడు ఉన్న అబ్బాయిలకి ఏమైనా కొంచెం ఇవ్వండి సార్, ఆల్రెడీ జస్ట్ 20 దాటిరంటే మొత్తం పండిపోయి సగం ఎకరాలు ఎగిరిపోతున్నాయి. ఇంకా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టేసరికి ఇంకేం ఉండట్లే అంటే వాళ్ళకి. ప్రొడక్ట్సే టూ మచ్ ప్రొడక్ట్స్ వాడడం కూడా మంచిది కాదు దేనికి కూడా. నేను ఎక్కువ ఏది నేను ఒక్క షాంపూ ఫిక్స్ అయినంటే నేను అసలు దాన్ని మార్చా బై మిస్టేక్ కూడా. ఎక్కడన్నా అది తేడా వచ్చింది అంటే తప్ప ఎక్కడ పోయినా అదే క్యారీ చేస్తా. నార్మల్ రెగ్యులర్ కోకోనట్ ఆయిలే వాడతా. అంటే నాకు భయం ఎక్స్ట్రా, నాకు ఏదైనా సోప్ పడ్డది అనుకోండి, సపోజ్ నేను స్నానం చేసినాక అది సెట్ అయింది అనుకో, ఇంకా దాన్ని వదిలిపెట్టా, వాడు కంపెనీ మార్చాలి తప్ప. అట్లా ఒకప్పుడు మార్గో సోప్ వాడుతుండే, వాడి నేను వాడుతున్న సోప్ ఏదైతే మిస్ అయిందో దాని తర్వాత వేరే దానికి వచ్చింది. సో అట్లా నాకు ఎక్కువ ఎక్స్ప్లోర్ అంటే ఎక్కువ నువ్వు చేసిన కొద్ది ఎక్కువ కెమికల్స్ యాడ్ అయిపోతుంది, దాంతో మీ జుట్టే మీకు ఇంత మంచి అందమైన భార్యను తీసుకొచ్చింది అయితే. జుట్టు కాదులే మేము, అంటే అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అట్రాక్ట్ అనిపించింది అదే కదా. పైనుంచి చూసి అది విగ్ కాదేమోరా, నిజమేనేమో, యాక్టర్స్ అనగానే విగ్ ఏమో అనుకుంటారు, నిజమేనేమో అని చెప్పి టాక్. సో చాలా మంది అంటే సెలబ్రిటీని పెళ్లి చేసుకోవాలని చాలా మంది కోరిక ఉంటుంది, అరే నేను వీళ్ళు చేసుకుంటా అని. కానీ చేసుకున్న తర్వాత అరే నా పెళ్లికి ఎవరు వస్తారు, సెలబ్రిటీ గెస్ట్లాగా ఎవరు వస్తారు ఉంటుంది కదా మనకి, ఈయన వస్తారా అని చెప్పి. సో మీకు మీ పెళ్ళికి ఈయన సెలబ్రిటీ అని తెలుసు, సో ఎవరు వస్తారు అని చెప్పి మీరు ఏమైనా అడిగారా వీళ్ళు పిలుద్దామని? జీరో అసలు అది ఎందుకు మీరు అడిగినాక అవును నాకు అది ఎందుకు రాలేదు అప్పుడు అనిపిస్తుంది. అసలు జీరో. మీరెంతమందిని పిలుస్తున్నారు, మేమెంతమందిని పిలుస్తున్నాం. నాకు కూడా కొంచెం ఏంటంటే ఎవరినన్నా పిలవాలన్నా కూడా మోమాటమే, అంటే ఏ పనులు ఉంటారో ఏమోలే అని. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి కూడా వస్తుంది, హే అవును నీ పెళ్ళికి ఎవరు వస్తున్నారు, సెలబ్రిటీ కదా మీ ఆయన అని చెప్పి అడిగారు. కానీ నేను అబ్బాయిని ఎప్పుడు అడగలేదు ఎవరు వస్తున్నారు. జనరల్లీ మమ్మీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మీ సైడ్ ఎంతమంది మా సైడ్ ఎంతమంది, కానీ స్పెసిఫిక్ గా ఎవరు అన్న డిస్కషన్ రాలేదా? అబ్బా నేను కానీ చేసుకుని ఉంటే నాకు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి గారు అందరిని పిలవండి అని చెప్పేదాన్ని తెలుసా. అయ్యో మీకు ఐడియానే రాలేదైతే. ఐడియా రాలేదు. ఇప్పుడు ఏ టెన్షన్ ఆ టెన్షన్, అయ్యో పెళ్లి లేట్ అవుతుంది, టైం అయిపోతుంది, ఏ ఉంటాయి టెన్షన్స్. 14th అనుకున్నా. అంటే వాళ్ళు ఉండేది వరంగల్, మేము ఉండేది సిద్దిపేటలో. సో అందరు రావడానికి మధ్యలో స్పేస్ కావాలని మేము షామీర్పేట అలంకృత రిసార్ట్లో పెట్టుకున్నాం పెళ్ళి. సో వాళ్ళు పొద్దున్న లేసి బస్సులో రావాలి, మేము అక్కడ నుంచి మేము మా వెహికల్స్లో రావాలి, పెళ్లి వెహికల్లో వచ్చి అందరం దగ్గర గ్యాదర్ అయ్యే టైంకి పెళ్లి కావాలి. సో ఆ టెన్షన్ ఎక్కువ ఉండే అందరికి. 14th మ్యారేజ్ అనుకున్నాము, అయ్యగారు లేదు 14th కాదు 10th బాగుంది అని అంటే 10th షిఫ్ట్ చేసుకున్నాము. సో తాళి కట్టినప్పుడు ఎవరు ఇచ్చారు, మీరు ఇచ్చారా? నేను ఎందుకు ఏడుసా? నేను కట్టకముందే అంటే నేను అనుకున్న అమ్మాయి నా లైఫ్ లోకి రాబోతోంది అని చెప్పి కొంచెం ఎమోషన్ అవుతారు కదండి ఈ మధ్య కాలంలో వీడియోలో చూస్తున్నాం మేము. అంటే నేను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు, అంటే ఎన్ని ఎమోషన్స్ ఉన్నా నేను మొత్తం ఎక్కువ లోపలనే పెట్టుకుంటా. 90% ఓన్లీ కొంచెం అగ్రెషన్ లేదంటే కామెడీ, నాలో ఉన్న హ్యూమర్ పోర్షనే ఎక్కువ జనాలకు ప్రొజెక్ట్ అవుతుంది. ఎమోషనల్ యాంగిల్ ఎప్పుడు నేను బయటకు తీసుకురాను, చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తా.
సో అంటే అదేదో చెప్పొద్దని కాదు, బేసికల్ నాకేందంటే ఎవరితోటని ఉంటే వానికి వస్తే నవ్విస్తే చాలు అన్నది నా మెయిన్ ఇంటెన్షన్ ఉంటుంది. అయితే మీలో ఎమోషన్ అనేది డైరెక్టర్లు తెప్పించాలి తప్ప మీకు మీరుగా తయారైతే అంతే అంతే అవును, డైరెక్టర్లు చెప్తే సీన్ చెప్తే తప్ప నేను మ్యాక్సిమం నేను మీరు యాక్చువల్గా నేను ఫస్ట్ సినిమా రాసినప్పుడు కూడా అందులో ఒక క్యారెక్టర్ చచ్చిపోవాలి అంటే ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది అంటే నేను వద్దని. సో కానీ ఆ పాయింట్ చాలా మంది అన్నారు ఎవరికన్నా ఏమన్నా అయ్యి ఉంటే ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అవుతున్నారు. సో నేను రాసేటప్పుడు కూడా నేను కొంచెం ఆ పోర్షనే టచ్ చేయబుద్ధి కాదు నాకు, కానీ అఫ్కోర్స్ దట్స్ అ మిస్టేక్. అది నేను ఇప్పుడు నేర్చుకున్నా నెక్స్ట్ దానికి చేంజ్ చేయడానికి. బట్ ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ నేను. సో అందుకనే నేను నా పాయింట్ ఏంటంటే కలిసి ఇష్టపడే వేసుకున్నారు కదా. సో ఏమోనండి ఈ మధ్య వీడియోలో చూస్తున్నాం కదా మేడం, మనం హస్బెండ్ వైఫ్ ఇట్లా రాగానే అయ్యో అని ఏడుస్తా ఉన్నారు కదా, అట్లా ఏమైనా ఏడ్చారేమో అని. నేను ఏడవలేదు, నేను అసలు తాళి కట్టక ముందే చేతిలో ఏడవడం. ఎందుకు మీరు మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతున్నా అని, మళ్ళీ రైట్ డెసిషన్ ఏంటి ఇప్పుడు జోక్ ఏంటంటే మండపం మీద పీటల మీద కూర్చున్నాక రైట్ డెసిషన్ అని ఆలోచిస్తున్నారా? అదే జోక్ ఏంటంటే బేసిక్ గా అసలు జాబ్ చేసేటప్పుడు వీళ్ళు అమ్మనంతో కలిసి ఉండరు చాలా మంది ఇప్పుడు. కానీ ఏదో పెళ్ళి అవ్వగానే మొత్తం ప్రపంచం దాటేసి వెళ్ళిపోతున్నట్టు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు నాకు ఆ పాయింట్. మళ్ళీ పెళ్ళి అయినాక 90% అమ్మ నాన్నల దగ్గరనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటండి, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది, రోజు ఇంకా నేను మా అమ్మ దగ్గర ఉండలేను, ఆఫీస్ ఉన్నా చివరికి వెళ్ళేసరికి అమ్మ దగ్గరికే కదా. హైదరాబాద్ ఉన్న లోకే చెప్పేసి వెళ్ళాలి, అడిగేసి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు మనం హాస్టల్లో ఉన్నప్పుడు మన ఇష్టం, అసలు ఎవరితో సంబంధం లేదు, మన పేరెంట్స్ దగ్గర కావాలంటే వెళ్ళొచ్చు. అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా కొన్నిసార్లు వెళ్ళలేకపోవడం ఉంటుంది. సో వాటి చెప్తారా ఆయన స్ట్రిక్ట్ పెడతారు ఏమైనా, నాకు చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి అని? నేను అదే నవ్వొస్తుంది నాకు అసలు. నేను రేపు వరంగల్ పోతున్నా, సరే అంటే పర్మిషన్ తీసుకోను కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. రెండింటికి డిఫరెంట్ ఏంటి? పర్మిషన్ అంటే వెళ్ళాలా అని అడగడం కదా, నేను వెళ్ళాలా అని అడగను, వెళ్తున్నా అని చెప్తా. ఆల్రెడీ అన్ని సర్దేసుకొని ఇక నేను ఇప్పుడు వెళ్తున్నా అని చెప్పేస్తారా? లేదు, రేపు వెళ్తున్నా అని ఈరోజు చెప్తా. రేపు ఏమైనా ప్లానింగ్స్ ఉంటే కొంచెం దింపిరా అట్లా. సో అట్లా అది డిఫరెన్స్. ఏంటంటారు? నేను నిజమే చెప్తున్నారా? నిజమే అంతే. అంటే నాకు అట్లా ఏముండదు. నీకు నచ్చిన దగ్గర నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, దాంట్లో ఏమున్నది ఏం లేదు కదా. ఆయనకి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, మొన్న వెళ్తా అన్నావు కదరా, వెళ్ళలేదేంటి, వెళ్తావా? మీరు అట్లా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా హస్బెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్తా అంటే? లేకపోతే షూట్ ఉందని వెళ్ళిపోతాడు కదా, అదేదో చెప్పెళ్తే బెస్ట్ కదా. బాగుంది కదా. వన్ డే ట్రిప్స్ అయితే షూట్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతారు చాలా వరకు. షూట్ ఉందని వెళ్ళినా అర్థమైంది. షూట్ అంటే యాక్చువల్గా స్పెసిఫిక్గా ఉంటాడు. 6 o'clock షూట్ అయితే 5:50కి అలారం పెట్టుకొని 2nd, 3rd అలారంకి లేస్తాడు. అదే క్రికెట్ అనుకోండి 10th అలారంకి లేస్తాడు. ఏంటి ఇంతసేపు మోగినా అంటే ఈరోజు షూట్ కాకపోవచ్చు అని చెప్పేసి అప్పుడు సరే ఎటు వెళ్తున్నావు అని. స్ట్రిక్ట్ వైఫా, జోవియల్ వైఫా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండే వైఫా? మేము ఇప్పుడు షోలో ఎట్లున్నామో ఇంట్లో కూడా అట్లే ఉంటాం మేము. మాకు అది అలవాటు. మేబీ అట్లా ఉండే తనకు కూడా మేబీ. మిమ్మల్ని ఎక్కువ బూస్టప్ చేసేది భవానీ గారే అన్నట్టుగా అనిపిస్తుంది ఆవిడ మాటల్లోని, ఆ చలాకీలోని. అంటే మీరు ఎటువంటి మూడ్ స్వింగ్లో ఉన్నా వెంటనే ఆమె చేంజ్ చేసేసేటట్టు. 90% నేను రిలాక్స్ జోన్లోనే ఉంటా. కానీ ఏదన్నా అటు ఇటు వచ్చినా అంటే ఇద్దరికి ఉన్న అలవాటు అది. తనకు ప్రాబ్లం తనేమన్నా ఉన్నా తెలిసిపోతుంది కదా మనకి, మినిమం తెలిసిపోతుంది. ఒకరితో మనం జర్నీ చేస్తున్నామంటే వాళ్ళ మూడ్ స్వింగ్ ఏందనే తెలిసిపోతుంది. ఉంది అంటే డెఫినెట్లీ మేము మాట్లాడతాం, అది మాకున్న అలవాటు. మాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే మేము కొంచెం డల్ ఉంటే మా పాపనే వచ్చి అడుగుతుంది. పాప ఏజ్ 3.5 years కానీ ఏమైంది డాడా అని దగ్గరకు వస్తే ఇట్లా హక్ చేసుకొని. సో ఇంకా అసలు అది మాత్రం గిఫ్ట్ అనుకోవాలి మేము. సో అట్లా మా ముగ్గురికి ఉన్న అలవాటు అక్కడ నుంచే స్టార్ట్ అయింది మాకు ఫ్యామిలీ హగ్. ఏమన్నా ఫ్యామిలీ హగ్ ఇది మాత్రం వర్కౌట్ చేయాలి. ఫ్యామిలీ హగ్ ఏదైతే ఉందో నిజంగా పిల్లల దగ్గర నుంచి అది వర్కౌట్ చేయాలి, నేర్పించాలి పిల్లలకి కూడా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తను పాప గురించి పేరెంటింగ్ కోర్స్ చేసింది. సో పేరెంటింగ్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు బయట వాళ్ళకు కూడా ట్రైన్ చేస్తూ ఉంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే. సో అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే పేరెంటింగ్ కోర్స్ నేర్చుకొని పిల్లలను మంచి జోన్లో పెట్టాలని. మా పాప అసలు ఒక డేలా ఒక 5 minutes కూడా ఫోన్ చూడదు. అసలు ఫోన్ అనే అలవాటు లేదు. ఏమన్నా టీవీ పెడితే కొన్ని శ్లోకాలు పెడుతుంది, లేదంటే అప్పుడప్పుడు ఏదన్నా కామిక్ వీడియోస్ ఏమన్నా ఉంటే అదొక 1/2 hour కంటే ఎక్కువ చూడలేదు. ఎందుకంటే చెప్తుంది ఇది నీ టైం అని చెప్తుంది, చూస్తుంది. నీ టైం అయిపోయిందా అంటే ఓకే మమ్మీ అని టీవీ బంద్ చేసి వెళ్ళిపోతుంది. ఆమెకి ఎంతసేపు మనుషులతో ఆడుకోవడం అలవాటు చేసింది ఈమె. సో అది చాలా ఎగ్జాక్ట్లీ. సో ఆమె గేమ్లు ఆడుతూ ఉండాలి.
ఆడుతూ ఉండి ఏం చేస్తారంటే ఏదైనా మంచి పని చేసింది అనుకో, బాగా చేసినావు నాన్న అని చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా చిన్న పిల్లలు, అది తీసుకొచ్చి స్టార్స్ అట్లాంటివి తీసుకొచ్చి పెడుతుంది గుడ్ జాబ్ అని. అది ఆమెకు బయట అట్లా అలవాటే ఎట్లయిపోయిందంటే సపోజ్ డాడా నువ్వు ఫోన్ ముట్టకని అంటది, సరే నన్ను పక్కన పెట్టిన అనుకో గుడ్ జాబ్ డాడా అని ఆమె తీసుకొచ్చి ఆ స్టిక్కర్ నాకు అట్లా అలవాటు చేసుకుంది. సో అది చాలా లైవ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇంట్లో. అండ్ నేను మీది ఫ్యామిలీ వీక్లో చూసినప్పుడు పాప చేత శ్లోకాలు అవి చెప్పించారు కదా, మీరు ఒక పేరెంటింగ్ కోచ్ అన్నప్పుడు నాకు మీలో ఫస్ట్ నచ్చింది నాకు అదే అనమాట. ఎందుకంటే రీసెంట్గా తల్లిదండ్రులు పాపం వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఉండి పిల్లలు మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఫోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు, లేదంటే టీవీలో ఏదో ఆన్ చేసి పెట్టేస్తూ ఉన్నారు తప్ప ఆ ఫ్యామిలీ టైం అన్నది ఇవ్వట్లేదు పిల్లలకి. అవును. సో దాని గురించి నిజంగానే మిమ్మల్ని అడగాలనుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక్కసారి అంటే వాళ్ళు కరెక్ట్గా ఎడిక్ట్ అయ్యే ఏజ్ ఏదంటారు? వాళ్ళకి మనం నేర్పిస్తున్నాం. ఎడిక్ట్ అయ్యే ఏజ్ అసలు ఫస్ట్ 2 years ఫోన్ అదేమి ఇవ్వద్దు. వీడియో కాల్ గ్రాండ్ పేరెంట్స్కి, ఎందుకు అంటే యూఎస్లలో అలా ఉంటారు కాబట్టి పేరెంట్స్ కొంచెం వీడియో కాల్స్ అవి అలవ్ చేయొచ్చు. ఎందుకు అని అంటే కనెక్షన్ ఉండాలి, రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి కాబట్టి గ్రాండ్ పేరెంట్స్తో కానీ క్లోజర్ ఫ్యామిలీ రిలేటివ్స్తో కానీ. అది అయిపోయి ఏమైపోతుందంటే మదర్స్ ఫాదర్స్ ఆఫీస్ కాళ్ళల్లో ఉంటూ, లేదు అని అంటే పేరెంట్స్ ఇంట్లో లేకపోవడంతో ఎవరైనా నానీకో లేకపోతే హెల్పర్కో మెయిడ్కో ఇచ్చినప్పుడు ఆ మెయిడ్కి ఈ చైల్డ్కు ఉన్న ఎనర్జీ ఆ మెయిడ్కి సరిపోకపోవడంతో ఏం చేస్తారు, ఫోన్స్ ఇస్తారు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ జంక్ అలవాటు చేస్తారు. ఫస్ట్ కామ్ డౌన్ చేయడానికి షుగర్ ఎనర్జీ లెవెల్స్ని స్పైక్ చేస్తుంది. ఫోన్స్ టీవీస్ వల్ల పిల్లలు ట్రిగర్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఇవన్నీ అవ్వడం వల్ల జనరల్గా పేరెంట్స్ టచ్ కానీ పేరెంట్స్ మాట్లాడితే రెస్పాండ్ అవ్వడం కూడా తగ్గిపోయింది చిల్డ్రన్లో, ఈ జనరేషన్ చిల్డ్రన్లో. ఇప్పుడు మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చేస్తుందా, రాగానే కాల్స్ జాయిన్ అయిపోతారు, హగ్ చేసుకోనో లేకపోతే. అసలు నేను పేరెంట్ ఒక మదర్ హగ్ లేని చిల్డ్రన్ ఎంతో మందిని చూశాను. అంటే వాళ్ళు బిజీ అవును మీరు ఇవాళ మీ కిడ్నీ హగ్ చేసుకున్నారా, 2 years కిడ్ అనుకోండి 3 years కిడ్ అనుకోండి, కిడ్నీ హగ్ చేసుకున్నారా అని అంటే లేదండి ఏముంది అందులో. కానీ చిల్డ్రన్ నీడ్ ఇట్. మన మదర్స్కి అది అవసరం లేకపోయినా, మదర్స్కి జనరల్లీ అది అవసరము, కానీ చిల్డ్రన్కి అది ఇంకా అవసరం. అది మిస్ అయిపోతారు డే టు డే స్కెడ్యూల్. అది వాళ్ళ తప్పు కూడా కాదు, డే టు డే స్కెడ్యూల్లో పడి. ఎంతమంది పేరెంట్స్ చిల్డ్రన్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉంటున్నారు? మ్యాక్సిమం ఉండరు మెయిడ్స్ ఉంటారు, లేకపోతే హెల్పర్స్ ఉంటారు, అట్లా. అది వాళ్ళకి లోటు. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి మనం స్కూల్ బస్సులు దిగేసరికి పేరెంట్స్ అక్కడ వెయిట్ చేసేవాళ్ళు. అది వెల్కమింగ్. అమ్మయ్య మేము ఒక స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ నుంచి, స్కూల్ అనేది మనకు అప్పుడు స్ట్రెస్. ఇప్పుడు స్కూల్స్ లిబరల్ అయిపోయినా కానీ కూడా ఇంటికి వచ్చేసరికి ఒక రిసీవింగ్ హ్యాండ్ ఉండాలి. అది ఇప్పుడు చిల్డ్రన్కి లేదు. అది మనం ఎంత ఆలోచించినా అది మనం వాళ్ళకి చేసే లోటే. అది దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? ఎవరో ఒకరు అంటే అమ్మమ్మ నుంచినా కానీ కూడా ఒక 1/2 hour 1 hour తర్వాత మమ్మీ వచ్చి తన రోల్ తను ప్లే చేయాలి. మమ్మీ కానీ డాడీ కానీ అది ఎవ్వరం చేయలేకపోతున్నాం ఈ జనరేషన్లో. ఆ రీజన్ వల్లనే నేను అయాంతికని 3 years వర్క్ ఫ్రమ్ హోమ్ చేశానండి తన్ని బ్రింగింగ్ అప్ కోసం. ఫస్ట్ 3 years షీఈ్ విత్ మీ ఓన్లీ. మా మమ్మీ వాళ్ళు మీరు ఇద్దరు బిజీ కదా మేము తీసుకెళ్తాం, లేకపోతే మా మామయ్య ఉండేవాళ్ళు అప్పుడు, మేము తీసుకెళ్తామంటే నాకు కోపం వచ్చేసేది. ఎందుకు తీసుకెళ్ళాలి, నేను చూసుకుంటా. అందరికీ ఉండేది అదే 24 hours. నేను వర్క్ నైట్ చేసుకుంటా, ఆఫీస్ వర్క్. నేను డైరీలో కూడా ఫస్ట్ ప్రయారిటీ అయాంతికాస్ నీడ్స్ అనే రాసుకుంటా. ఫస్ట్ అయాంతిక నీడ్స్, తర్వాతే నా ఆఫీస్. అట్లా కానీ ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా అయిపోయినారంటే పిల్లలకి డబ్బులు ఇస్తే మంచి లైఫ్ ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు, కానీ వీళ్ళ టైం ఇస్తే మంచి లైఫ్ ఇచ్చినట్టు. అది పేరెంట్స్కి మిస్ అయిపోతున్నారు. ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ కూడా మళ్ళీ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అబ్బా మా బేబీకి ఇది చేయలేకపోయినాం. ఆ గిల్ట్ ఏదో వాళ్ళు ఏదో ఒకటి తప్పు చేసిన తర్వాత అప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు, ఇది మన వల్ల అయింది, మనం అటెన్షన్ ఇవ్వాల్సిందేమో. పిల్లలు మొండైపోతారు. పిల్లలు పేరెంట్స్ మాట వినరండి, బేసికల్గా వినరు, స్టబర్న్ తయారవుతారు. కానీ పిల్లలు పిలిచినప్పుడు పేరెంట్స్ కూడా వినరు, బిజీగా ఉండి. అది వాళ్ళు అసలు రెక్టిఫై కూడా చేసుకోరు. అవును వాళ్ళు వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే మేము బిజీగా ఉన్నాం అందుకే మేము పలకట్లేదు. కిడ్స్ గేమ్ కూడా బిజీ, అది వీళ్ళు అర్థం చేసుకోరు. ఆ రప్చర్ వల్ల మనం ఎట్లుండాలి అని అంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ సేమ్ టీమ్ అయిపోయి, నాన్న ఈ టైంలో నేను చదువుకుంటా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 1/2 hour బేబీ టీవీ చూసిందంటే ఆ డే మొత్తం టీవీ అడగదా, మమ్మీ ఇది నీ టైం, ఇప్పుడు మమ్మీ డాడా ఇది నీ టైం. అట్లా సెగ్రిగేట్ చేసుకొని తను మెంటలీ మమ్మీ వాళ్ళు నాకు ఒక ఆప్షన్ ఇచ్చినారు, నాతో స్పెండ్ చేస్తున్నారు అన్న ఒక థింగ్తో ఉండాలి కిడ్స్. అలా కాకుండా డే అంతా వాళ్ళతో ఉండకుండా లాస్ట్కి నువ్వు ఇది చేయకు అది ఎందుకు వింటారండి? వినరు. అలాంటి ఒక జనరేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. దట్ ఈస్ ద రీజన్ నేను పేరెంటింగ్ కోచింగ్. నిజంగా నాకు అది చూసినప్పుడు మంచిగా అనిపించింది. లిటరలీ నేను కూడా అది నేర్చుకోవాలి, ఎందుకంటే నేను కూడా ఇంత బిజీ షెడ్యూల్, ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాం, ఇంటికి వెళ్ళేసరికి నా కూతురు ఆడుతూ ఉంటుంది.
వెళ్ళేసరికి అలసిపోయి వెళ్తాము, టైం ఇవ్వలేము. వస్తూ ఉంటుంది, ఆడుతుంది, కానీ అంత ఎఫర్ట్ మన నుంచి పెట్టలేను అనమాట. నేనైతే పెట్టలేను, ఎందుకంటే ఇక్కడ పరిగెట్టే వర్క్లో బిజీగా ఉండి. బట్ చూసిన తర్వాత అదే అనిపించింది, లిటరలీ అవును ఎంత మిస్ అవుతుంది, నిజంగా మనం కూడా అంత టైం ఇవ్వాలి అని చెప్పి నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేను మీ ఎపిసోడ్ చూసిన తర్వాత నిజమే కదా అరే అన్నట్టు అనిపించింది. అండ్ ఇవాళ ఇది విన్న తర్వాత ఇది నిజంగా నేను ఇంప్లిమెంట్ కూడా చెయ్యాలి అనిపించింది. నిజంగా అంటే కొద్ది రోజులు కష్టమవుతుంది, కానీ ఈ పీరియడే మనం మిస్ అవుతాం లైఫ్లో మళ్ళీ ఫర్దర్గా. ఎందుకంటే 6-7 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లలు 2nd, 3rd క్లాస్కి వెళ్ళిపోయిన తర్వాత స్లోగా వాడికి వాళ్ళ సర్కిల్ ఫామ్ అయిపోతుంది. సో ఆ టైంలో వాళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళ సేమ్ ఏజ్ గ్రూపు, వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి ఒకటే మైండ్ సెట్లో ఉన్నోళ్ళు ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో అప్పుడు మనకు తెలియకుండానే స్లోగా మన కంటే వాళ్ళ ఫ్రెండ్స్తో టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అది వెళ్ళిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే, ఒక స్టేజ్లో వాడు ఏదైనా సీక్రెట్ షేర్ చేసుకోవాలన్నా కూడా మా పేరెంట్స్ కంటే ఫస్ట్ ముందు ఫ్రెండ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే మనమే ఫ్రెండ్స్ లాగా చిన్నప్పటి నుంచి వాళ్ళతో మూవ్ అవ్వగలిగితే అట్లీస్ట్ వన్ పేరెంట్ సో ఏదున్నా కూడా ఫస్ట్ మనకు చెప్పగలిగేలాగా ఉండాలి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. సో అది చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు జస్ట్ మేము 3.5 ఇయర్సే కాబట్టి ఇట్స్ ఆర్ ఎక్స్పెక్టేషన్. సో అందుకని మేము ముందు నుంచే ఆ ప్రాసెస్లో ఉన్నాం. సో హోప్ థింగ్స్ విల్ గో ఇన్. సో నిజంగానే మేము అంటే బయట మేము అనుకుంటూ ఉంటాం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే పిల్లలకి చూడడానికి వీళ్ళకి పెద్ద టైం ఎక్కడ ఉంటుంది అనుకుంటాం, కానీ లేదు, అంటే అనుకున్నదంతా రాంగ్ అని చెప్పి మీరు అది ప్రూవ్ చేసినారు. నిజంగా అంటే పిల్లలకి మనం ఎంత టైం ఇవ్వాలి, వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేయాలి అన్నది ఎవరెవరు బిజీ షెడ్యూల్స్లో ఉన్నా ఫ్యామిలీ టైం అన్నది ఏదైతే ఉందో నిజంగా ఇద్దరు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో మాత్రం సూపర్ అండి మీరు. క్రెడిట్స్ టు హర్, లిటరల్లీ నిజమే. మీరు ఎంత బిజీగా ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోవాలన్న థాట్ తనకు రావాలి కదా. డెలివరీ టైంకే ఒక కోర్స్ నేర్చుకుంది, డెలివరీ ఎట్లా అవ్వాలి, ఏమేమి ఫుడ్ తినాలి, అదొక కోర్స్ నేర్చుకుంటూ దెన్ పాప పుట్టిన తర్వాత రైట్ పేరెంటింగ్ కూడా నేర్చుకుందామని తనకి ఎందుకు అనిపించిందో మరి స్టార్ట్ చేసింది. సో ఆ చేంజెస్ అవి చెప్తున్న విధానం అవి నాకు కూడా బాగా నచ్చినాయి. సో స్లోగా నేను వింటూ వచ్చిన ఎట్లా ఉంటే కిడ్స్ ఉంటారు, ఏం చేస్తే ఉంటారు అనేది. సో నేను ప్రాక్టికల్గా నా పాపతో చూస్తూ ఉన్నా. 3.5 ఇయర్స్ చాలామంది అడుగుతారు ఏంద్రా బాబు మీ పాప అసలు ఫోనే ముట్టుకోదని, ఎందుకంటే ఫోన్ అన్న ఆప్షన్ తెలియదు ఏదన్నా. ఇంకా నేను ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఫోన్ ముట్టుకోకపోతే అవునా ముట్టుకోదా, అదేదో పెద్ద పాపం లాగా. అవును పేరెంట్స్ కూడా ప్రౌడ్గా చెప్తారు, మీకు తెలుసా మా బేబీ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటుంది, నా బిడ్డ 3 ఇయర్సే కానీ షీల్ ఆర్డర్ బై హర్ సెల్ఫ్. అది వాళ్ళ చైల్డ్హుడ్, బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ని మనం తీసేసుకున్నట్టు. వాళ్ళు ఎట్లా అంటే చూడు టెక్నాలజీని ఎంత త్వరగా వాళ్ళు గ్రాప్ చేసుకున్నారు, ఎంత త్వరగా వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్నారు అన్నట్టు. కానీ యాక్చువల్గా అది వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ, అది ఆలోచించాం మనం. అంటే ఆ లైట్ మంచిది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లైట్ మనకే మంచిది కాదు. వాళ్ళు అలవాటు అయ్యారు అనుకోండి, అంటే చిన్న ఏజ్లో మనం ఏజ్ చూపిస్తే వాళ్ళకి పెద్దగైనాక లైఫ్ అదే. చిన్నప్పుడే మనం అలవాటు చేస్తే అది ఇబ్బంది అవుతుంది. అది నేను ప్రాక్టికల్గా చూస్తున్నా కాబట్టి ఎస్, ఎట్లయితే నేను స్మార్ట్ జోడీ నా డెసిషన్ రైట్ అన్నానో తన డెసిషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు తను అది ఏదైతే నేర్చుకుందో ఆ నేర్చుకున్నది ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది. సో నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ మొత్తం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చిన్న గొడవ వచ్చినా లేకపోతే ఏదొచ్చినా సరే వెంటనే విడిపోవడమే మెయిన్ డెసిషన్ అని చెప్పి తీసేసుకుంటూ ఉన్నారు. అభయ్ గారిని అడిగితే అసలు ఒక వైఫ్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఒక హస్బెండ్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఏం చెప్తారు? బేసిక్గా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో ఆ స్పేస్ని మనం ఇద్దరం ఇచ్చుకోవాలి. ఇంకోటి అండర్స్టాండింగ్. నేను ఒకటే సింపుల్ లైన్లో చెప్తా, విడిపోవడానికి 1000 కారణాలు ఉన్నా వాళ్ళు కలిసి ఉందామని డిసైడ్ అయినప్పుడు ఒక్క కారణం అని ఉంటుంది, లేకపోతే కలవరు కదా. ఒక్క కారణం అని ఉంటుంది మనం కలిసి ఉందామని అనడానికి. ఆ ఒక్క కారణం ఆలోచిస్తే ఈ 1000 కారణాలు వెళ్ళిపోతాయి. ఎంతసేపు నువ్వెంత నేనెంత అనుకుంటే పోతుంది. మేజర్ ప్రాబ్లం ఎనీ పేర్ కపుల్ మధ్యలో జరిగేది ఈగో, ప్రొఫెషనల్ లైఫ్. సో ఎక్కువ మనం టైం ప్రొఫెషనల్ లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటాం, ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మాట్లాడుకోవడం ఇది తక్కువైపోతుంది. ఇది అయిపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. ఏంటి అంటే ఎట్లయినా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం కలిసే ఉంటాం కదా అన్న పాయింట్లో మనం అనుకుంటాం, కానీ ఇంటికి వెళ్ళినా కలిసి ఉండం, జస్ట్ తింటాం పడుకుంటాం అంతే. మాట్లాడుకునే టైం తగ్గిపోతుంది.
సో ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్రాబ్లం ఎప్పుడు రాదు. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరు సిచ్యువేషన్ ఏదైనా జరిగితే ఇంకోరు కామ్ డౌన్ చేయగలగాలి. లేదా ఏదైనా ఆర్గ్యుమెంట్ ఇమీడియట్లీ ఎప్పుడు పెట్టకూడదు. నా పర్సనల్ పాయింట్ అయితే వైఫ్ అండ్ ఏదైనా గొడవ అయిందనుకో, ఓకే కామ్ డౌన్, తర్వాత మాడదాం మనం దీని గురించి అని మనం స్కిప్ చేస్తే, దెన్ ఆ తర్వాత కూడా నీకు సేమ్ యాంగర్ ఉందనుకో సేమ్ పాయింట్ పైన, అప్పుడు కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్షణికావేశాలు చాలా ఉంటాయి, దాంట్లోనే మనం డెసిషన్లు ఎక్కువ తీసుకుంటాం. ఆ ఆవేశం వచ్చినప్పుడు మనం ఒక స్పేస్ ఇచ్చి కొంచెం టైం గ్యాప్ ఇచ్చినామంటే దాదాపు అది కామ్ డౌన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది అవ్వకపోతే అప్పుడు కూర్చొని మాట్లాడుకోవచ్చు. అండ్ ఆ యాంగర్ కూడా తగ్గుతుంది, నువ్వు మాట్లాడే విధానం కూడా చేంజ్ అవుతుంది. సో సడన్గా మాత్రం ఏ క్విక్ కాన్వర్సేషన్లో దిగకూడదు అన్నది నా పాయింట్. ఈ 2-3 ఫాలో అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. సో అబ్బాయి గారికి కోపం వస్తూ ఉంటుంది అంటే చూస్తే, అంటే ఫస్ట్ టైం ఆయన చూసిన వాళ్ళు అమ్మో ఈయన చాలా కోపంగా, అంటే ముక్కు మీద కోపం ఉండే మనిషి అన్నట్టు చూడగానే అనిపించేస్తుంది ఆయన చూడగానే. సో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అబ్బాయి గారికి కోపం వచ్చినప్పుడు? అంటే చాలా స్ట్రెస్లు ఉంటూ ఉంటే బయట షూట్స్లో కావచ్చు, ఆయన రెగ్యులర్ బిజీ టైంలో, ఇంటికి వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? కోపం యాక్చువల్గా నాకు ఎక్కువ అబ్బాయి ఇంట్లో అయితే. ఎందుకంటే పాపని మేనేజ్ చేస్తూ అగైన్ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి నేను స్ట్రెస్ అయిపోయి ఉంటా. అబ్బాయి వచ్చి ఆమ్గా టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ఉంటే నా వల్ల కాదు. ఇంకా అంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది. అది ఏంటి అంటే నేను ఏదైనా స్టోరీ రాసినా, ఏం రాసినా, సినిమాకి సంబంధించి ఏమైనా రాద్దాం అనుకున్నా నా ఫోన్ నోట్ ప్యాడ్లో రాసుకుంటా ఉంటా కంటిన్యూస్గా. సో మనకి ఏంటంటే ఇప్పుడు రైటింగ్ అనేది నీకు ఒక సడన్ టైమింగ్లోనే మనకి తడుతుంది. కూర్చొని ఒకటే ఫ్లోలో రాసుకుంటూ వెళ్ళలేము మనం ఎప్పుడైనా ఏదైనా స్టోరీ రాసినా. సో నాకు ఏ మిడ్ నైట్ సడన్గా థాట్ వచ్చినా దాన్ని మనం ఫోన్ తీసి నోట్ ప్యాడ్లో రాస్తూ ఉంటాం. సో అది నాకు అలవాటు అయిపోయింది. ఇవ ప్రాబ్లం ఏంటంటే ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత ఆపేసి పడుకోరా అని తను అంటది. నాకేందంటే ఏదైనా బెటర్మెంట్ ఐడియా వచ్చింది అనుకో, రేపు పొద్దున మర్చిపోతాం. డైరెక్టర్లకు అంతే కదండి, రేపు పొద్దున మర్చిపోతాం. ఎగ్జాక్ట్లీ అదొక్క మేజర్. 3 o'clock లేవండి ఫోన్ పట్టుకొని మొన్న నైట్ ఏదో అంటే ఏదైనా యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ చూస్తూ ఉంటా, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని ఇమ్మీడియట్లీ నోట్ ప్యాడ్ రాసుకుంటా ఉంటా. సో అదొక్కటే నా మేజర్ డ్రాబ్యాక్. ఆ విషయంలోనే అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఫోన్లోనే ఉంటారా బాబు. చాలా చాలా అరే ఇప్పుడే కదా ఇంటికి వచ్చింది, ఇద్దరం బిజీగా ఉంటే ఎట్లా, నేను మళ్ళీ అయంతగా స్విచ్ అయిపోతా, ఇల్లు ఫుల్ మెస్ ఉంటుంది. ఇంకా నేను ట్రిగర్ అయిపోయి ఆ పాప ముందు అరవలేం కదా, అలా ఫోన్ చేసుకుంటా అంటే లోపల మనకి ఎలా ఉంటుంది. సో మాక్సిమం ఏం చేస్తా అంటే వీళ్ళు పడుకునేదాకా ఆగుతా, వీళ్ళు పడుకునేదాకా వీళ్ళతో ఉంటాము, కలిసి మధ్యరాత్రి భయపడతాడు, ఫోన్ చూస్తుంటాడు, అది జోక్గా చేస్తా ఉంటా, సరదాకి ఫోన్ చూస్తూ ఉంటాడు. నేను నిద్ర మబ్బులో లేచే ఉన్నావా పడుకున్నావా అని కళ్ళు మూసుకొని అడుగుతా, కళ్ళు తెరవగానే ఇట్లా అదే ఊరికే కావాలని చేస్తాను. సో పడుకునే వరకు కలిసి ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం, పాపకు తినబెడతాం, పాపను పడుకోబెట్టిన తర్వాత వీళ్ళిద్దరు పడుకున్న తర్వాత అప్పుడు నాకు నిద్ర రాలేదనుకో రాసుకుంటా. ఇంకా వాళ్ళకి అయినా డిస్టర్బెన్స్ అవుతుంది అనుకో మ్యాక్సిమం బెడ్ మీదే పడుకొని రాసుకుంటా ఉంటా. డిస్టర్బెన్స్ అవుతుందంటే హాల్కి వెళ్ళిపోతా, హాల్కి వెళ్ళిపోయి హాల్లో కూర్చొని రాసుకుంటా. ఇక అది నడుస్తూ ఉంటుంది, 2, 3, 4 ఏదో టైం అవుతుంది. ఆ టైంకి డిఫరెంట్ షిఫ్ట్స్ లో ఉన్నట్టు ఉంటుంది మాకు ఇద్దరికి. తను 4కి పడుకొని మార్నింగ్ 12కి లేస్తాడు, నేను 12కి ఆఫీస్కి వెళ్తా. ఇద్దరం కలిసి ఉన్న టైము ఇస్మార్ట్ జోడీ. ఇంకా ఇస్మార్ట్ జోడీ ఎక్కువ టైం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ తన ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1-2 hours స్పెండ్ చేస్తాం. కానీ 24 hours అయితే ఉండలేం కదా, ఆల్మోస్ట్ ఒక 12 hours స్పెండ్ చేస్తున్నాం మేము, మోర్ దాన్ 12 hours స్పెండ్ చేస్తున్నాం ఇస్మార్ట్ జోడీ. ఎప్పుడో కరోనా టైంలో స్పెండ్ చేశారు. ట్రూ, అవును కరోనా టైంలో, అవును కరోనా టైంలో స్పెండ్. కానీ అప్పుడు భయాలు, కాఫ్ వస్తే ఏమైందో. కానీ ఎక్కువ కొత్త కొత్త వంటలు ప్రయోగిస్తూ దొరికారు కదా, అప్పుడు దొరుకుతారు మనకి హస్బెండ్స్. అవును, మీరు అట్లా ప్రయోగించినారా? అబ్బాయి అండి కుకింగ్ అంతా. మీరు వంట నేను కుక్ చేస్తాను. ఎవరు బాగా చేస్తారు మీ ఇద్దరులో? ఆయనే బాగా చేస్తారు జనరల్లీ. ఆయన బాగా చేస్తారు అని అంటే కాదు ఆయన బాగా చేస్తారు అంటే రేపు పొద్దున్న నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను బాగా చేస్తానంటే రేపు నేను ఉండాలి. సో బేసిక్గా అంటే ఏదన్నా ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ అవుతున్నా అన్న ఫీలింగ్ నాకు వచ్చిందంటే నేను కుకింగ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా దాంట్లో ఏ మైండ్ పెట్టలేం. సో నీ ఇప్పుడు చాపింగ్ అయినా కూడా, కట్టింగ్ అయినా, ఏదైనా కూడా మనకి తెలియకుండానే ఆ జోన్లోకి వెళ్ళిపోతాం కదా. సో ఇమ్మీడియట్లీ నాకు ఏదైనా కర్రీ వండాలనుకుంటే యూట్యూబ్లో చూసుకుంటా, నాకు తెలిసిందంటే ఓకే, తెలియదంటే యూట్యూబ్ చెక్ చేసుకొని పాస్ కొట్టుకుంటా, ఒక్కొక్కటి చేసుకుంటా. సో తెలియకుండానే దీంట్లోకి వెళ్ళిపోతా. సో అట్లా చాలా వరకు స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది. సో నేను కుకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. నేను ఏం కోరుకుంటా అంటే మా ఆయన ఎప్పుడు స్ట్రెస్లోనే ఉండాలని కోరుకుంటా. అప్పుడు రోజు వండి పెట్టచ్చు కదా. మళ్ళీ వంటలో కూడా నాకు ఎట్లా అంటే సపోజ్ ఎవరన్నా యూట్యూబ్లో చూసి వండుతున్నా అనుకో,
దాంట్లో వాడు ఆనియన్స్ కొద్ది వరకు వేగాలి అన్నానంటే అది వేగేదాకా ఆనే వెయిట్ చేస్తాను నేను. అక్కడనే ఉంటాడు. కరెక్ట్ పర్టికులర్ టైం వెయిట్ చేస్తాను. ఎందుకంటే అంటే నా కుకింగ్ ఏంటంటే ఎనీథింగ్ పర్ఫెక్షన్ ఉండాలా. ఎస్పెషల్లీ కుకింగ్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండడం ఈజీ, కానీ ఒక టైం ఫ్రేమ్ ప్రకారం చేస్తే టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. మనం ఇప్పుడు ఏదైనా మిస్ అయితే వదిలేస్తాం కదా, అది మిస్ అయింది నెక్స్ట్ అలా ఉండదు. అది మిస్ అయితే అది ఆర్డర్ చేయాలి, అది ఇంటికి రావాలి, ఉండాలి. అది 30 seconds వేయాలంటే 30 seconds అంటే బేసిక్ గా నాకు ఒక సినిమాలో రేడియోలో విని రాజేంద్ర ప్రసాద్ గుర్తొస్తుంది నాకు అసలు. బేసిక్ గా మనము స్ట్రెస్ పోగొట్టుకోవడానికి కదా వండేది. ఆ వండేది నీట్ గా వండితే తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తింటాం కదా. అందుకని చాలా మీరు చికెన్, మటన్, ఆలూ ఫ్రై, పప్పుచారు, పచ్చి పులుసు అండ్ ఆల్మోస్ట్ అన్ని నాన్ వెజ్ నేనే వండుతా. రిమైనింగ్ అని నేను వండుతా. ఓకే, రిమైనింగ్ రైస్ ఒకటే కదా ఉంటది కుక్కర్ లో పెట్టడం, అంతే కదండి. రైస్ నేను వండుతా, రిమైనింగ్ అంతా నేను వండుతానండి. ఇంకా మొత్తం అన్ని సరే వండేసిన తర్వాత అండ్ టీ బాగా పెడతా. మేము ఇంట్లో నేను కాఫీ, తన టీ. సో నా కాఫీ నేను పెట్టుకుంటా, తన టీ తను పెట్టుకుంటా. ఓకే, సో మీకు మ్యారేజ్ 5 years 6 years? 6 ఇప్పుడు Feb 10th అయితే 6. మీది Feb 10th. ఓకే, దగ్గరలో ఉన్నాం మనం. 13th. 3 days చాలా దగ్గర. అవును. ఓకే, సో ఇన్ని అంటే ఈ 6 yearsలో మీరు ఏ రోజైనా ఆమెని బాగా కోప్పడిన సిచ్యువేషన్ ఉందా? అంటే నేను అదే చెప్తున్నా కదా, కోపం వచ్చిందంటే అక్కడ కాన్వర్సేషన్ ఆపేస్తాను నేను. మ్యాక్సిమం డిస్కస్ తర్వాత మాట్లాడతా అని చెప్పి స్కిప్ చేస్తా. అది మీకు ఇంకా ట్రిగర్ అవుతూ ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే ఇంత కోపంలో మాట్లాడొద్దు అని, తర్వాత మాట్లాడదాం, కామ్ డౌన్. ఆ తర్వాత నేను దాన్ని గ్రాడ్యువల్గా వదిలేస్తా. ఈమెకి ఏంటంటే ఆ పాయింట్ ఇంకా గుర్తుంటుంది. మాట్లాడుతున్నావు ఏమైంది అంటే నేనంటే ఇట్స్ ఓకే, అయిపోయింది, లైట్ తీసుకో, అయిపోలే ఉంది, లైట్ తీసుకుంటే మేము ఏం అర్థం చేసుకోవాలి. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం గొడవ పడ్డం కంటే కలిసి ఉండడం ఇంపార్టెంట్. గొడవపడి మళ్ళీ ఎందుకు మనం మూడ్ ఖరాబ్ చేసుకోవడం, నేను ఆల్రెడీ ఖరాబ్ చేసుకున్నాం కదా, ఇప్పటికి వదిలేద్దాం దీన్ని. దీంతో మనకేం డ్యామేజ్ ఉండదు కదా, ఎందుకు మళ్ళీ మైండ్ ఖరాబ్ చేసుకోవడం అనేది. సార్ట్ అవుట్ అవ్వాలి, అది రేపు రిపీట్ అవ్వద్దు. అవును, ఇప్పుడు కామ్ అయిపోతే రిపీట్ అవుద్ది కదా, అది మళ్ళీ అది లోపల చెయ్యను అని ఎక్నాలెడ్జ్ చేయాలి. కానీ హ్యూమన్ నేచర్ ఏదన్నా మనం మాట్లాడినా మనం దాన్ని 100% ఫాలో అవ్వలేము. రెండోది సార్ట్ అవుట్ అనే పాయింట్ ఉండదు ఎక్కడ. సేమ్ మిస్టేక్స్ చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అది సార్ట్ అవుట్ చేసుకుంటామని మన ఫీలింగ్ ఉంటుంది, కానీ అది మన మైండ్లో నీకు కోపంలో కదా మనం బిహేవ్ చేసేది. ఆ యాంగర్ అనేది ఆ పర్టికులర్ మూమెంట్కి వస్తుంది. ఈ యాంగర్ వచ్చిన మూమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ పనిచేయదు. అరే అప్పుడు ఈ ఇష్యూని మనం సార్ట్ అవుట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు నాకు కోపం రావద్దు అన్న ఇంటెన్షన్ ఉండదు. కోపం వచ్చిందో వచ్చేస్తుంది, సో బై డిఫాల్ట్. సో దానికి డిస్కషన్ ఎందుకన్నది నా పాయింట్ అన్నట్టు. సో అట్లా నేను ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటా. సో నిజంగా అంటే మీ కపుల్ నేను షోలో చూస్తున్నప్పుడు అబ్బా రింగ్ అందరికీ వచ్చింది, వీళ్ళకి ఎందుకు రాలేదని వెయిట్ చేస్తున్న టైంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న దగ్గర మీకు రింగ్ రావడం అన్నది ఎలా అనిపించింది ఆ మూమెంట్? సూపర్ హ్యాపీ ఆ మూమెంట్ మాత్రం. ఎందుకంటే అసలు అది మొత్తం ఒక 9 episodes జరిగినాయి. 9లో 8 times మేము ఫైనల్స్ ఆడినాం. 8 times టాప్ 2. ఒక్కసారి కూడా రాలే రింగ్. మాకు ఇంచెస్లో మిస్ అవుతున్నాం, ఇంచెస్లో. ఏందిరా బాబు అనుకున్నాము. ఫ్యామిలీ థీమ్ మేము మెంటల్గా ఫిక్సప్ అయిపోయినా, ఎట్టి పరిస్థితుల్లో నాకు రింగ్ రావాల్సిందే ఈరోజు, లేకపోతే డేంజర్ జోన్కి వెళ్ళిపోతాము. సో ఫోకస్డ్గా గేమ్ ఆడదామని ఫిక్స్ అయిపోయాను అంతే. ఇంకా నేను ఇంకేం ఆలోచించలే. సో అట్లా కొట్టినాం. సో నాకు కూడా హ్యాపీ అనిపించిందిలేండి, ఫైనలీ అబ్బాయి గారు కొట్టారు. నిజంగానే అంటే ఫ్యామిలీ థీమ్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అట్లా నించోబెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక స్టేజ్ మీద వాళ్ళు పడిన కష్టాలు చెప్పాలి, మనం ఈ స్టేజ్కి రావడానికి ఎవరెవరు వెనక ఉన్నారో చెప్పాలి అని. బట్ ఆపర్చునిటీ మీకు వచ్చింది అండ్ అలాగే షేర్ చేసుకున్నారు, నాకు బాగా అనిపించింది. అండ్ కొన్ని కపుల్స్ చూస్తూ ఉంటాం కదా, మీరు అందరూ అంటే పైన కొట్టుకుంటా ఉంటారు, రియల్గా ఎట్లా ఉంటారు మొత్తం ఆ కపుల్స్తో అందరూ? మీరు
చాలా ఫ్రెండ్లీ. అదే మేము ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ప్రదీప్ గారిని ఈయన నాన్నలా ట్రీట్ చేస్తూ ఉంటాడు. సూపర్ అసలు ఆ సార్ ఆ మేడం వాళ్ళు షేర్ చేసే నాలెడ్జ్ మాకు లైఫ్ మొత్తానికి యూజ్ అవుద్ది. వాళ్ళ కపుల్లో మేము అది చూస్తాం. ఇప్పుడు సోనియా యష్ అన్న వాళ్ళ విషయంలో చూస్తే యష్ అన్న అయిపోయింది. సోనియా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో, కానీ మా ఇద్దరు కంటే వీళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్ అయ్యారు. అసలు సొంత అన్న చెల్లెళ్ళే. షార్ట్ బ్రేక్ వచ్చింది అనుకో ఒకటే ప్లేట్లో తింటా ఉంటారు. చెల్లె చెప్పరా చెల్లె. ఇంకా నేను సోని అరే మీ ఇద్దరు వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏం చేద్దాం చెల్లె చెల్లె నెక్స్ట్ ఏం ఆడదాం. మేము అసలు వచ్చింది వీళ్ళ కోసము. నెక్స్ట్ ఎట్లా ఆడితే బెస్ట్ అంటూ మనకి ఎట్లా ఏముండదు అక్కడ స్ట్రాటజీ. అన్న ఎట్లా అంటే ఓంకార్ అన్న దగ్గర ఉంది. మనం స్టేజ్ పైకి వెళ్ళి నిల్చునే వరకు ఏ గేమో తెలియదు. మనం స్టేజ్ పైకి వెళ్ళి నిల్చున్నాకనే ప్రాపర్టీస్ వస్తాయి, అప్పుడే చెప్తాడు, వెంటనే గేమ్ పెడతాడు. ఏదో మేము ఒక ఫన్ క్రియేట్ చేసుకోండి. అలా చేస్తే వీళ్ళిద్దరు మనం లేకపోతే వీళ్ళు ఏమైపోతారో ఏదో డిస్కషన్ మేమిద్దరం సీరియస్ గా. మళ్ళీ వరుణ్ సౌజీ ఉండే. వరుణ్ సౌజీ చిన్న పిల్లలు, వాళ్ళైతే వెరీ క్యూట్ యంగ్ కపుల్. సో చాలా క్లోజ్ అయ్యారు. వాళ్ళ ఇన్నోసెన్స్ అండ్ వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళని కలిసినందుకు. ఇంకా సొంత చెల్లెలాగానే సౌజీ కూడా. నాకు చెల్లి ఉంది, మా పిన్ని కూతురు కృషిత. యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది. నేను అన్నారే సేమ్ నా చెల్లె లెక్కనే ఉన్నారా నువ్వు అని. నిజంగా ఒక్కొక్క కప్పులే ఎంత ఎక్స్పోజ్ అబ్బా వీళ్ళు ఇంత సరదాగా ఉంటారా, ఇంత బాగుంటారా అని చెప్పి. ఈవెన్ అమర్ తేజ్ కూడా వాళ్ళిద్దరు మంచి ఎనర్జీ ఇస్తారు స్టేజ్ పైన. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా షోస్ చేసినారు కాబట్టి. సో ఏదన్నా మనకు ఏదైనా మిస్టేక్ అనిపిస్తే ఏమైనా అనిపిస్తున్నా వాళ్ళు చెప్తా ఉంటారు, అట్లా కాదు ఇట్లా ఉండాలి అట్లా. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ రకంగా మాకు యూజ్ అవుతూ ఉంటుంది. లక్కీలీ అందరం కలిసిపోయినాం. ఎంత కలిసిపోయినాం అంటే ఎలిమినేషన్లో ఎవరినైనా నామినేట్ చేద్దామంటే అయ్యా పాపం ఎవరిని చేద్దాం ఇప్పుడు అన్న ఇంటెన్షన్కి వెళ్ళిపోయినాం. అండ్ ఒకసారి మీరు అలాగా అంటే సేఫ్ గేమ్ ప్లే చేసినా సరే ఓంకార్ గారు యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి కపుల్స్ అందరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటే ఓంకార్ అన్న దగ్గర నేర్చుకోవాల్సింది హార్డ్ వర్కింగ్ నేచర్, పేషెన్స్. అసలు ఆ అన్న నేనంట ఏందబ్బా ఆల్మోస్ట్ మనకి 24 hours 18-19 hours వర్క్ చేస్తారు. 18-19 hours మేము వెళ్ళి కూర్చుంటాం, సీట్లలో కూర్చుంటాం కదా. అన్న నిల్చొనే ఉంటారు. ఆ ఎనర్జీ మళ్ళీ సేమ్ లెవెల్లో మొత్తం స్కెడ్యూల్ ప్యాకప్ అయినాక కూడా సేమ్ లెవెల్లో బాయ్ చెప్పడము. 3 days స్కెడ్యూల్ ఉంటుంది అన్నది. రోజు పొద్దున 9-10 o'clock వస్తాడు, నైట్ 3 o'clock వెళ్ళిపోతాడు. 3 continuous days. మొత్తం ఆ 3 continuous days నిల్చొనే ఉంటాడు, తినేటప్పుడు క్యారవాన్ పోయినప్పుడు తప్ప. అసలు అంత ఎనర్జీ ఆయనకి ఎక్కడికి వెళ్ళి వస్తుందో. నిద్ర ఈసారి నా కోసం ఒకటి చేస్తారా, ఓంకార్ గారు డైట్ ప్లాన్ తీసుకురండి. ఇంతే అమృతం తాగిండి అయ్యిందబ్బా ఓంకార్ అన్న. అసలు సెట్ లో మాయాద్వీపం దగ్గర నుంచి అనుకుంటా ఆయన అప్పుడెట్లా ఉన్నాడు, ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, ఇంకా యంగ్ అవుతున్నారు అన్న. చాలా యంగ్ అవుతున్నాడు. అండ్ అసలు ఎనర్జీ లెవెల్స్ నాకు బాగా నచ్చింది. ఇరిటేట్ అవ్వరు స్టేజ్ పైన. ఇప్పుడు మనకి నైట్ నిద్ర లేకపోతే ఇరిటేట్ అవుతాం కదా. తను ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలని. చెప్పమ్మా, మీరు ఫస్ట్ టైం కలవడం ఓంకార్ గారిని? అదే ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం. ఓకే ఓకే ఓకే. నిజంగా మొత్తం మీరందరికీ ఒక పెద్ద అన్నలాగా అయిపోయారు అక్కడ. ఆయన అన్నలాగా అయిపోయారు. మాకు ఇప్పుడు ఫుడ్ తింటున్నాను కూడా మేము అన్నతోని జోక్లు వేసేలాగా అయిపోయాం. ఏంటన్నా తింటారా జోక్గా అంతే. అన్న తింటున్నా సడన్ గా ఎప్పుడన్నా వచ్చినప్పుడు తింటున్నాం అనుకో, తను కూడా తినిపిస్తా ఉంటాడు. తినండమ్మా అంటాడు. తిన్నారా అన్న, నేను చాలా తిన్నా అన్న అంటే నేను చాలా హ్యాపీ అంటాడు అన్న. చాలా ఆ ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్. అంటే అమ్మాయిలకి జనరల్ గా ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఆయన ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా జనాలకి ఓంకార్ అనగానే ఓన్ చేసుకుంటారు ఆయన్ని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అదే చెప్పబోతున్నా. ఓంకార్ అన్న, అశ్విన్ అన్న వీళ్ళిద్దరి వల్లనే నేను ఇప్పుడు ఇండస్ట్రీకి అంటే తెలీదు అన్నది, అంటే నేను ఎవరికి తెలీదు అన్న విషయాన్ని కూడా నేను మర్చిపోయి అంత యాక్టివ్గా ఉంటున్నా. అశ్విన్ అన్న కూడా ఇవ్వాలి. తను ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు డాన్స్ చేస్తామంటే ఏమైందిరా బంగారు తల్లి, ఏమైంది, ప్రాబ్లం ఏంది, ఎందుకు నువ్వు నవ్వు నాన్న, నువ్వు నవ్వు, నేను చూసుకుంటా మిగతాది, నువ్వు జస్ట్ నవ్వు, నువ్వేం చేయకు అని. అట్లా అశ్విన్ అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 2-3 రోజులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కో 1 hourకి అట్లా వచ్చి తనతో మాట్లాడుతుండే. ఏమైంది బంగారు తల్లి, ఏమైంది అన్న, ఏమైంది అన్న, నాకేమర్థం, టెన్షన్ పడకరా, నువ్వు వదిలేసి ఇట్లా చెప్పి ఫుల్ చిల్ అయిపోయింది మొత్తం. అదే మొత్తానికి స్టేజ్ ఎక్కిన వెంటనే మీద ఒక వర్డ్ బాగా వైరల్ అయింది చూసారా, చిట్టు చిలకమ్మ. అవునవును, నేను అసలు అది అనుకుని అనలేదు. ఆ పాప చాలా క్యూట్ పాప, చిన్న పాప, వరుణ్ సౌజీ వాళ్ళు.
ఎంత కన్ఫ్యూజన్ పార్టీ అంటే ఆ పాప అన్న ఇది 1 ఇది 2 ఇది 3 అని చెప్పి నా మిస్టేక్ చేస్తుంది. అట్లా 2 times ఛాన్స్ ఇచ్చిండు అన్న. థర్డ్ టైంకి నేను అరే చిట్టి చిలకమ్మ అది వైరల్ అయితే అన్న కూడా నవ్విండు స్టేజ్ అసలు ఎంత వైరల్ అయింది చిట్టి చిలకమ్మ ఎవరికి అసలు థాట్ కూడా రాదు అంటే తను కొంచెం జోవియల్ గా అంటే కపుల్ లాగా అనిపించరు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా సరదాగా వచ్చామా ప్లే ఆడుకొని వెళ్ళిపోదాం అదైతే ఉందిలే మాకు ఎప్పుడు ఫ్రెండ్లీ బాండింగ్ ఎక్కువ ఫ్రెండ్స్ లానే ఉంటాం మేము, అది చాలా వరకు మాకు ప్లస్. అండ్ సార్ మేడంకి ఇప్పుడు వరకు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారు చెప్పు, ఇది రైట్ క్వశ్చన్, ఇది కదా ఈ క్వశ్చన్ కదా కావాల్సింది. నేషన్ వాంట్స్ టు నో. నేషనల్ అంటే ఇంకా చెప్పగాల్సిందే ఒక్క 5-6 ఇచ్చి ఉంటానేమో అంతే. అది కరెక్ట్ కాదండి ఆవిడ ఎక్స్ప్రెషన్. ఈ వాచ్ ఇచ్చినావు 3-4 వాచ్లే గిఫ్ట్ ఇచ్చిన. వాచ్ 1 కిందకే కన్సిడర్ అవుతుంది కదా, అన్ని వాచెస్ ఒకటి అట్లా మరి అంతే అండి. ఇప్పుడు బట్టలు అంటే చీరలు చుడిదార్లు అన్నీ వస్తాయి, అన్ని బట్టలే కదా అంతే. అట్లా అంటే గుర్తులేవు ఎక్కువ, అంటే నేను ఎక్కువ ఏమన్నా ఉన్నా వాచ్ కానీ డ్రెస్ కానీ తీసుకొస్తా, ఇంకా అవే నాకున్న అలవాట్లు. అంటే నాకు అంతకంటే ఇమాజినేషన్ పార్లేదు. ఇయర్ పాడ్స్ ఒకసారి ఇచ్చిన అంతే. ఎయిర్ పాడ్స్ మీరు ఎన్నిసార్లు ఇచ్చారు? నేను ఇస్తూనే ఉంటా, నేను కూడా అంతే వాచెసే. అంటే వాచెస్ ఇచ్చారు, వాచెస్ అన్ని కలిపి ఒకటే అన్నది కదా ఇంతకుముందే. ఆమె తవ్విన దాంట్లో ఆమెనే పడ్డది. లేదు ఫోన్స్ వాచెస్ ఎయిర్పాడ్ అవే, ఇంకా గ్యాడ్జెట్స్ ఎక్కువ. అప్పుడప్పుడు పర్ఫ్యూమ్స్, గాగ్స్ ఇచ్చా, పర్ఫ్యూమ్స్ ఇచ్చిన. ఇంకా ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్ లో నేనేమి ఇచ్చానని. మరి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది, వ్యాలంటైన్ వీక్ స్టార్ట్ అయిపోతుంది, కొత్తగా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు ఈసారి సరికొత్తగా? ఆమె ఎక్కువ గిఫ్ట్లు ఇస్తా కాబట్టి నువ్వే ఈసారి కాదు ఆహా. ఇప్పుడు ఇది చూసే వైఫ్స్ అందరు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే నువ్వు ఏదో ఒకటి నాకు చెప్పాలి, అంటే ఇస్తున్నాను ప్రామిస్ చెప్పాలి. అది ప్రామిస్ వరకే కాకుండా ఇచ్చిన తర్వాత మాకు మళ్ళీ ఫోటోలు పంపించాలి. అది అందరు వైఫ్స్ చూసి వాళ్ళ హస్బెండ్స్ అడగాలి, అది ప్రాసెస్ అండి. ఏదో ఇంకా మ్యారేజ్ డే ముందు వస్తుంది, తర్వాత వ్యాలంటైన్స్ డే కదా, రెండు కలిపి ఒకసారి అవుతుందండి. అది మాది అట్లనే అవుతుంది. రెండు గిఫ్ట్స్. ఈసారి యానివర్సరీకి ఏమి ఇవ్వబోతున్నారు మా భవానీ గారికి చెప్పాలి. అది సర్ప్రైజ్, చెప్తే ఇప్పుడు కిక్ ఉండదు. నేను ఆ రోజు సర్ప్రైజ్ ఫీల్ అవుతా. గుర్తుండి మీరు ఇస్తే చాలు, అంతేనా? డైరెక్ట్ సర్ప్రైజ్ చాలు, నేను సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ ఇస్తా. సర్ప్రైజ్ అన్నారు భవానీ గారు. నేను మళ్ళీ కనుక్కుంటాను అయితే ఏమి ఇచ్చారు ఏంటి అన్నది. నేను మీకు ఫోటో కూడా పంపిస్తాను, అది చిన్న చాక్లెట్ అయినా మీకు ఫోటో పంపిస్తాను. డెఫినెట్ గా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇవ్వాలి. సో ఏదైనా సరే మీరు అసలు మాకు ఇష్టం లేదండి ఇప్పుడు మొత్తం. మాకు భవానీ గారు బాగా నచ్చేశారు నిజంగా తెలుసా. కెమెరా ఆన్, కెమెరా ఆఫ్, కెమెరా అసలు నో ఫిల్టర్స్. ఆమె ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు ఇక్కడ కూడా. షాక్ అవుతున్నా, ఇదేంటే ఈ మధ్య నీ గురించి అడుగుతున్నారు. షాక్ ఏం లేదు, హ్యాపీ థింగ్ అది. ఎందుకంటే మనకు నచ్చినట్టు మనం బతకగలగడం అనేది అదృష్టం. చూడండి మరి నెక్స్ట్ భవానీ గారు ఇండస్ట్రీలో అడుగు పెడితే ఇంక అంతే. ఓంకార్ అని అన్నాడు, ఒరే అభయ్ నువ్వు సెలబ్రిటీగా స్టార్ట్ అయ్యి నీ వైఫ్కో నీ పాపకో ఆఫర్స్ వచ్చేలాగా ఉన్నాయి రా బాబు. రైట్, ఇదే బయట టాక్ కూడా. మొన్న పాప మాట్లాడితే ఒక మ్యామ్ ఫోన్ చేసింది ఆల్రెడీ, మా మ్యామ్ పుష్ప మ్యామ్. తనే నాకు యాక్టింగ్ ట్రైనర్ చాలా ఇయర్స్ నుంచి. సో మ్యామ్ అన్నది, అరే ఆ బంగారు తల్లి నాకు తెలియకుండా ఎక్కడ దాచిపెట్టావరా ఇన్ని రోజులు అన్నారు. నిజంగానే ఏమైంది మ్యామ్ అంటే, అరే ఒక సినిమా ఉంది పాపని తీసుకొస్తావు అంటే, లేదు మ్యామ్ అంటే 3.5 years అంటే 3.5 years పాపలాగా ఉందారా, అది మాకు కావాల్సింది కూడా 5 years బేబీయేరా, ఏది పడుతుంది మారుతుంది అంత ఫ్లోలో అంత ముద్దుగా. అసలు ఒకసారి కలిపిరా నాకు అన్నాడు. తీసుకొస్తా మ్యామ్ తీసుకొస్తా అని చెప్పిన. చూసుకోండి మరి, అదిగా అంటున్నా నెక్స్ట్ అగండి భవానీ గారికి ఆఫర్స్. ఇంకా అంటే డెస్టినీ ఏది ఎటు తీసుకెళ్ళినా ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు ఓకేగా? పాపని కొంచెం 18 years వరకు ఆగుదాం అన్నట్టు చెప్పాను. అప్పుడు చైల్డ్ క్యారెక్టర్ చేపిస్తాం. అప్పుడు చైల్డ్ క్యారెక్టర్ కాదు, డైరెక్ట్ గా హీరోయిన్ ఏది వస్తుంది. కానీ తన గురించి అడుగుతుంది, పాప గురించి. నాకు ఏది వచ్చినా ఐఎమ్ రెడీ. నేను జాబ్ చేసుకుంటా, కన్సల్టేషన్స్ చేసుకుంటే ఇది నేను కన్సల్టేషన్ వద్దు మాకు, యాక్టింగ్ అంటున్నాం. యాక్టింగ్ కూడా అదే చెప్తున్నాను. నాకు ఏదైనా ఓకే, పాప విషయం మాత్రం తన డెసిషన్ తను మేక్ చేసే మైండ్ సెట్ వచ్చే వరకు ఆగాలి అని పాప విషయం. ఓకే, నాది ఓకే. చాలా చెప్పేశారు. ఇంటర్వ్యూ అడగానే భవానీ గారు టెన్షన్ పడతారు, భవానీ కొంచెం ఏం అడుగుతారా ఏంటో అని అంటే, నేను ఏమైనా ఐఐటి ఎగ్జామ్స్ గురించి కోచింగ్ ఇంట్లో అలానే బిల్డప్ ఇంటర్వ్యూ అబ్బా ఎట్లా అని అంట ఇంట్లో.
చాలా సింపుల్ అండి. ఇంటర్వ్యూ అంటే ఎందుకు అందరూ భయపడిపోతా అంటారు, నాకు అర్థం కాదు కానీ ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడితే ఏమైతుందో చిన్న ఏమైతే మహా అయితే ట్రోల్ అవుతాం అంతే కదా. మహా అయితే ట్రోల్ అవ్వకముందు ఎడిట్లో తీసేయచ్చు కూడా, అది కూడా ఉంది మనకు ఆప్షన్. చూసారా, మీకన్నా ఎక్కువ ఆమెగా తెలుసు మొత్తం. అంటే మీరు అక్కడి వరకు వెళ్ళనివ్వద్దు అని ఇక్కడ చెప్తున్నా. ఇది నాకన్నా వాడి డైలాగ్ డైరెక్ట్ గానే తప్పకుండా ఏం లేవులేండి ఇందులో కట్ చేయడానికి, ఏం లేవు, మొత్తం ఓపెన్ ఉన్నారు. నాకు మీ కపుల్ చాలా బాగా నచ్చారు. అండ్ స్మార్ట్ జోడీ టైటిల్ కూడా మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. మళ్ళీ ఆ విన్ అయిన తర్వాత ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేయడానికి మీరు ఆహ్వానిస్తే వస్తాం మేము కూడా. డెఫినెట్ ఇది మీ ఇద్దరం కలిసి ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ, అఫీషియల్ ఇంటర్వ్యూ కాబట్టి నేను అదృష్టం చేసుకున్నానండి. మీరు అట్లా అనొద్దు. యాక్చువల్లీ అబ్బాయి గారు లాస్ట్ టైం కలిసినప్పుడు అంటే చాలా మంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అక్కడితో వదిలేస్తారు, మనకి మళ్ళీ ఎందుకు, దట్స్ ఇట్, అంటే సో అయిపోయింది కదా ఇంటర్వ్యూతో అని ఉంటారు. కానీ ఎనీ టైం ఎప్పుడు దేని గురించి అడిగినా సరే ఈజ్ రెడీ, వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారు. నాకు నీలో అంటే మీలో నాకు అది చాలా బాగా నచ్చింది. అడిగిన వెంటనే కూడా కాదు కూడదు అనకుండా ఓకే నేను చూస్తానమ్మా అని. అంటే ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటారు కదా, సో రెస్పాన్స్ తొందరగా వస్తుంది అనమాట. అందరు అట్లా ఫోన్ పట్టుకొని ఉండరు కదా. లేదు ఈజ్ వెరీ స్వీట్ అసలు, నాకు బాగా అనిపిస్తారు. హోప్ఫుల్లీ అక్కడ దాకా వెళ్ళినా కూడా డెఫినెట్లీ మళ్ళీ కలుస్తాం. డెఫినెట్ గా వెళ్ళాలి డెఫినెట్ గా వెళ్ళాలి. మిమ్మల్ని తీసుకెళ్తారు ఆవిడ, స్టేజ్ మీద కూర్చుంటారు ఆవిడ, ఎందుకు నేను విన్ అవ్వలేదు అని చెప్పి ఒక్కోసారి అదే చేస్తున్నా, అదే ఉంది ఇప్పుడు. ఎక్కడ తప్పు చేశారు నేను అంటున్నా, అదే కదా సరా. ఇంకా మీ బలం ఆవిడే, డెఫినెట్ గా టైటిల్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ హ్యాపీ యానివర్సరీ కూడా. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకున్న ఈ బిజీ షెడ్యూల్ లో నాకు కొంచెం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. For more videos like this, subscribe Big TV channel.